బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమము ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే సర్వమానవాళి యొక్క ఆత్మల రక్షణార్థము దేవుడు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పరిచినారన్నమాట. బాప్తిస్మములో దేవుడు ఆత్మను పాప మరణముల నుంచి రక్షిస్తాడు. బాప్తిస్మము పొందకుండా ఎవరి ఆత్మైన పాప మరణముల నుండి రక్షణ పొందదు. అందువలన బాప్తిస్మము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి సువార్తికుడు దేవుని స్థాయిలో, ప్రభువు స్థాయిలో, అపోస్తలుల స్థాయిలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి. ఎందుకంటే ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలోని ఆత్మ రక్షణ పొందుతుంది. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలోనే ఒక ఆత్మకు శిక్ష కూడా పడుతుంది. మార్కు 15-16 వచనాలు. కనుక బాప్తిస్మమును గురించి ప్రభువు, అపోస్తలులు ఏ స్థాయిలో వారు ప్రకటించినారు, ఆ స్థాయిలో ప్రతి సువార్తికుడు దానిని నేర్చుకోవాలి. అంతేకాదు తాను సహితము దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బాప్తిస్మమును పొందినవాడుగా ఉండాలి. నీవు పొందిన బాప్తిస్మము దైవ చిత్తానుసారమైనదైతే నీవు ఇచ్చే బాప్తిస్మము కూడా దైవ చిత్తానుసారంగా ఉంటుంది. నీవు పొందిన బాప్తిస్మము దైవ చిత్తానుసారము కాకపోతే నీవు ఇచ్చే ఏ బాప్తిస్మమైనా దైవ చిత్తానుసారం కాదన్నమాట. ఎందుకంటే నీవు బాప్తిస్మములు ఫెయిల్ అయినవు. నీవు ఇచ్చే అనేక బాప్తిస్మములు ఫెయిల్ అవుతాయి. నీవు పొందిన బాప్తిస్మంలో రక్షణ పొందకపోగా నీవు శిక్షణ పొంది ఉన్నావు. నీవు ఇచ్చే అనేక బాప్తిసాలలో కూడా శిక్ష పడుతుంది అన్నమాట. అనేకులకు బాప్తిస్మములో శిక్ష పడే బాప్తిస్మమును నీవు ఇస్తావు. అందువలన బాప్తిస్మము ప్రభువు, అపోస్తలులు ఏ స్థాయిలో ప్రకటించినారో ఆ స్థాయిలోనికి ఒక సువార్తికుడు నేర్చుకోవాలన్నమాట. నేను ఇది చాలా కష్టం. నాకు తెలిసి ఈ క్రైస్తవ మత ప్రపంచంలో బాప్తిస్మమును గురించి దేవుని స్థాయి, క్రీస్తు స్థాయి, అపోస్తల స్థాయిలో గ్రహించిన వాళ్ళు చాలా చాలా కొద్ది మంది ఉన్నారు, వేళ్ల మీద ఉన్నారన్నమాట. అందువలన మీరైతే ఈ బాప్తిస్మము అనేటువంటి ఈ అంశము చాలా స్పష్టంగా నేర్చేసుకోండి. మనం ఏమనుకుంటున్నామంటే సువార్తికుడు సువార్తను ప్రకటించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాడు. సువార్తను ఎందుకు ప్రకటించాలి? సువార్తను ప్రకటించడానికి ఒకే కారణం ఉంది బైబిల్లో. బైబిల్కు వెలుపల అనేక కారణాలు ఉన్నాయి.
సువార్తను ఎందుకు ప్రకటించాలి అనే ఒక కారణం బైబిల్లో నశించిన ఆత్మలు రక్షణ పొందడానికి సువార్తను ప్రకటించాలి. బైబిల్కు వెలుపల అది కేవలం బ్రతుకు తెరువు అనవచ్చు, అది భుక్తి అనవచ్చు. అలాగున బైబిల్ వెలుపల ఈ కార్యక్రమాలు, సువార్తను ప్రకటించే కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి సువార్తికుడుగా ఉన్నవాడు నాకెవరు ఏం సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నాడు అన్నమాట. ఎవరైనా ఇస్తే 4 రూపాయలు తీసుకోవడం, ఆ ఇచ్చేవాడు ఇంకా ఇస్తాడా ఇంకా ఇస్తాడా ఇంకా ఇస్తాడని ఆశించడం, జీవితకాలం అంతా జీవనోపాధి కొరకు ఈ పనిని చేయడం. ఒకరు ఇస్తూ ఉంటారు, వాళ్ళు ఆపేస్తే ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఆపేస్తే మరొకరి దగ్గరికి వెళ్ళిపోవడం. ఇది కేవలం దీనిని బ్రతుకు తెరువు కోసం, దీనిని ఒక ఉపాధిగా ఒక జాబ్గా చూస్తూ ఉన్నారు అన్నమాట. ఆత్మల రక్షణార్థము సువార్తను ప్రకటించాలి అని భావించడం. అసలు ఆత్మ అంటే తెలియడం వల్ల ఆత్మకు రక్షణ ఎంత అవసరమో అర్థం కావడం. మీరు ఎవరినైనా సువార్తికులను అడగండి, ఆత్మ అంటే ఏందని అడగండి, ఆయన సమాధానం ఏమొస్తుందో తెలుసుకోండి. అనేక మంది సువార్తికులకు ఆత్మ అంటేనే తెలియదు. ఆత్మను గురించి వారి ప్రసంగాల్లో ఒక్కసారి కూడా చెప్పి ఉండరు అన్నమాట. ఆత్మ యొక్క ప్రస్తావన వాళ్ళకు తెలియదు అన్నమాట. ఆత్మ శాశ్వతమైంది. శాశ్వతమైనటువంటి ఆత్మను గురించి తెలియదు. తాత్కాలికమైన శరీరాన్ని గురించి అనేక కథలు చెప్తారన్నమాట. ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి వానికి ఆ ఆత్మను రక్షించడానికి సువార్తను ఎలా ప్రకటించాలనో వాళ్ళు ప్రయాసపడతారు. ఆత్మ అంటేనే తెలియకపోతే దాన్ని రక్షించాల్సిన అవసరం ఏముంది? అది తెలియదు అన్నమాట. ఆత్మ అంటే తెలియకపోతే రక్షణ అంటే కూడా తెలియదు, బాప్తిజం అంటే కూడా తెలియదు. ఇక తెలియకనే ఆ పదాలను ఉచ్చరించడం, తెలియకనే బాప్తిజం ఇవ్వడం, తెలియకనే సంఘం అని బోర్డు పెట్టుకోవడం, తెలియకనే ప్రసంగాలు చేయడం, తెలియకనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళడం, ఆరాధన చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఏమి తెలియదు. నాకు ఒక్క ఆత్మను గురించి తెలియకపోతే ఇంకేది తెలియదు అన్నమాట. కనుక ఆత్మను గుర్తించగలిగితే ఆత్మకు రక్షణ ఎంత అవసరమో రక్షణ బాప్తిస్మంలో జరుగుతుంది అని అర్థమవుతుంది. మీకు ఆత్మ అంటే స్పష్టంగా తెలుసు. మీ ఆత్మలో రక్షణ పొందున్నాయన్నమాట. రక్షణ పొందినటువంటి మీరు బాప్తిస్మంలో రక్షణ పొందిన మీరు మరొక ఆత్మను రక్షించడానికి మీరు యోగ్యులు, మీరు అర్హులు అన్నమాట. అసలు యోగ్యత లేనివారు, అర్హులు కానివారు పొలోమని లోకం మీద పడి మేము సేవకులము అంటున్నారు. యోగ్యులైనటువంటి మీరు మిమ్మల్ని మీరు దేవుని యొక్క సేవకు ఉపయోగించుకోకపోతే, యోగ్యులే కాని వాళ్ళు దేశం అంతా తిరుగుతున్నారు, మేము సేవకులము అని. యోగ్యులైనటువంటి మీరు కనీసం మీ జీవితకాలం ఒక 2 ఆత్మలు, 3 ఆత్మలు, 4 ఆత్మలు, ఒక 5 ఆత్మలను రక్షించగలిగితే సువార్తను ప్రకటించి మీ జీవితాలు ధన్యం. ఎందుకంటే మీ బాప్తిస్మము రైట్ అని బాప్తిస్మం. కనుక లోకంలో బాప్తిస్మమును గురించినటువంటి ఒక అవగాహన లేదు. ఎందుకంటే ఆత్మ అంటే తెలియదు అన్నమాట. మీరు ప్రసంగాలు వినండి, నేను పెద్ద పెద్ద వ్యక్తులు ఉండరు, ప్రసంగాలు చేస్తుంటారు. వారి ప్రసంగాల్లో ఆత్మ అనేటువంటి ఆ ఒక పదాన్ని ఉపయోగించరు. వాక్యాన్ని దేవుడు దేనికోసం సిద్ధం చేసినాడు? ఆత్మల కోసమా, శరీరం కోసమా? కదా. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు పరలోకం నుంచి వచ్చినాడు, లోకానికి వచ్చినాడు. ఆయన ఏది నశించిపోయింది? ఆత్మ.
ఆత్మను రక్షించడానికి, ఆత్మకు వాక్యమును వినిపించడానికి, సువార్తను వినిపించడానికి ఆయన అక్కడి నుంచి వచ్చినాడు. కనుక సువార్త దేనికి అవసరము? ఆత్మలకు అవసరం. ఆత్మ అంటే తెలియకపోతే, ఆత్మ అంటేనే తెలియకపోతే ఎవరికి సువార్తను ప్రకటించదు? ఏమి సాధించడం అసలు? అందువలన క్రైస్తవ మత ప్రపంచంలో నాకు చాలా పెద్ద పెద్ద వ్యక్తులు తెలుసు నాయన. వారందరూ పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నారు. కానీ ఆత్మను గురించి మాత్రం చెప్పరు. యేసు ప్రభు తన సువార్తను ప్రకటించడానికి ప్రారంభించినారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నారు. యోహాను 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నారు. నేను చెప్పుచున్న ఈ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. ఆయన ఆత్మను గురించే మాట్లాడినాడు. ఆత్మలకు సువార్తను ప్రకటించినాడు. ఆ సువార్త ప్రకటన వలన అనేక ఆత్మలు రక్షణ పొందినాయి, బాప్తిస్మం. కనుక సువార్త ఆత్మలకు అవసరం, శరీరాలకు కాదు. ఆత్మకు అవసరమైన సువార్తను ప్రకటించడానికి ఆత్మను గురించిన ఒక అవగాహన కావాలి. ఆత్మను గురించి నీకు తెలియకపోతే నీవు సువార్త ఎవరికి ప్రకటిస్తావు? దేనికి ప్రకటిస్తావు సువార్త? అంతా శరీర సంబంధమే, అంతా శరీర సంబంధం. బిడ్డలు పుడతారు, బాప్తిస్మం పొందండి. ఎంత అన్యాయమైనది అది, అది అక్రమం అన్నమాట. కానీ స్వస్థత కలుగుతుంది, బాప్తిస్మం పొందండి. దయ్యములు పోతాయి, బాప్తిస్మం పొందండి. ఓహో, వివాహం చేసుకోవాలనా? బాప్తిస్మం పొందండి, చేస్తాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తమునకు ఎంత వ్యతిరేకముగా ఉన్నాయి, ఎంత భిన్నముగా ఉన్నాయి. పెండ్లికి బాప్తిస్మం, పిల్లలు కావాలన్న బాప్తిస్మం, రోగాలు పోవాలన్న బాప్తిస్మం, దయ్యాలు వెళ్ళాలన్న బాప్తిస్మం. బాప్తిస్మము ఇంత సులువుగా, ఇంత అలుసుగా అపవాది అయినటువంటి సాతానుడు దాన్ని అట్లా చిత్రీకరించినాడు బాప్తిస్మము గురించి. పోనీ క్రీస్తు సంఘములో ఉన్న వారు ఎవరైనా బాప్తిస్మములు రైట్గా ఇస్తున్నారా అని అనుకుంటే అది కూడా పెద్దగా లేదు నాయన. వినుట, విశ్వాసము, మారు మనసు పొందుట, ఒప్పుకోలు, బాప్తిస్మం. ఏ వినాలనో వినిపించడం. విశ్వసించేవాడు దేన్ని విశ్వసించాలని వాడికి తెలియదు. ఏ విషయంలో మారు మనసు పొందాలని అర్థం కావడం, ఏం ఒప్పుకోవాలో కూడా తెలియడం. బాప్తిస్మంలోకి వస్తాడు, ఏం జరుగుతుంది? ఏమి జరగడం. అందువలన ముంచడం బాప్తిస్మం అంటున్నారు. నిజమే. ఆ ముంచేటప్పుడు అది నిజంగా బాప్తిస్మముగా ఆయన పరిగణిస్తున్నాడా? ఆయన పరిగణించకుండా పోతే అది బాప్తిస్మంగానే కాదు. అందువలన ఒక సువార్తికుడు ఏమి ప్రకటించాలి? వినేటువంటి వాడు దేన్ని విశ్వసించాలి? బాప్తిస్మమునకు వచ్చేసరికి వాడు ఎలా సిద్ధపడాలి? వానిని ఎలా సిద్ధపరచాలి? వాడు ఎలా సిద్ధపడాలి? అతడైనా ఆమెను ఎలా సిద్ధపడాలి? బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి ఒక సిద్ధపాటుతో వచ్చినప్పుడు ఆ బాప్తిస్మం అనే కార్యక్రమం ఎలా సక్సెస్ అవుతుంది అనే దాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ సంగతులు చాలా మర్మమైనవి. మనిషి మార్పులోకి ఇది అర్థమే కాదనమాట. మీరు పొందిన బాప్తిస్మము అది రైట్ కాబట్టి దీన్ని మీరు గ్రహించే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంట్రెస్ట్ చూపించకపోతే అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి బాప్తిస్మములోనికి వచ్చేసరికి అతడు ఎలా సిద్ధపడాలి, సిద్ధపడి రావాలి? రోమాపత్రిక 6వ అధ్యాయము 5, 6, 7 వచనాలు అన్నమాట. రోమాపత్రిక 6వ అధ్యాయము 5, 6, 7 వచనం.
అక్కడ అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఆ మర్మాన్ని చూడండి. అని ఏమన్నాడు? ఏమన్నాడు ఆయన? ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఏమన్నాడు ఆయన? దేంట్లో ఐక్యత? ఎవరాయన? ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో బాప్తిస్మమునకు సిద్ధపడిన వాడు ఏం కావాలంటాడు? ఐక్యత కలిగి ఉండాలి. నంబర్ 1 అన్నమాట. ప్రభువు యొక్క మరణములో బాప్తిస్మం పొందేటువంటి వారు పురుషులైనా స్త్రీలైనా ఐక్యతను కలిగి ఉండాలన్నమాట. ఆయన మరణములో ఐక్యత కలిగి ఉంటే ఆయన పునరుద్ధానంలో కూడా ఐక్యతను కలిగి ఉంటారు. ఆయన మరణములో ఐక్యత లేకపోతే ఆయన పునరుద్ధానములో ఏమాత్రం ఐక్యత లేదన్నమాట. ఇక్కడ ఒక మాట చూడండి. అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆయన అని చెప్పిన మాటలు చూడండి. ఫిలిప్పీ 3వ అధ్యాయం. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో పౌలు ఇలా సెలవు ఇచ్చినాడు అన్నమాట. మూడవ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూడండి. ఆయన చెప్పిన మాటలు. ఏ విధము చేతనైనను ఏమంటాడు ఆయన? ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని. చూడండి ఆయన, ఏ విధము చేతనైనా కానీ నాకేం కలగాలి? మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలెనని. ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడునై. ఏమంటాడు? ఆయన మరణం, ఎవరి మరణం విషయంలో సమాన అనుభవం కలిగి ఉండాలి. ఈ సమాన అనుభవం లేకపోతే ఆయన మరణం విషయంలో ఏకత్వము, ఐక్యత లేదండి. సరే, నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఏం ఎరగాలంటాడు ఈడ? యేసు ప్రభువుని ఎరగాలి, ఆయన పునరుద్ధాన బలమేందో దాన్ని కూడా ఎరగాలి. ఏ విధము చేతనైనా నేనేం కలిగి ఉండాలి? మృతులలో నుండి పునరుద్ధానం కలిగి ఉండాలి, కలగాలి. ఆయన అది ఎంత హైలైట్గా చెప్తాడు చూడండి పౌలు. అందుకొరకే సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, సమస్తమును వెంటతో సమానంగా భావించినాను. నష్టం చేసుకునే దేన్ని అయినా, నష్టపరుచుకునే దేన్ని? ఆధిక్యతలు నాయన, అనేక ఆధిక్యతలు, అందులో ధర్మశాస్త్రము కానీ నష్టం చేసుకున్న వాటన్నిటిని. ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఈ ఆలోచన బాప్తిస్మము పొందేటువంటి వారిలో ఏర్పడాలన్నమాట. నేను పునరుద్ధానం చెందాలి, నాకు పునరుద్ధానం కలగాలి. పునరుద్ధానం కలగాలంటే ఏం చేయాలి? ఏం చేసి బాప్తిస్మంలోనికి వెళ్ళాలనో అది లేకుండా పోతే అక్కడ పునరుద్ధానం లేదనమాట. ఎందుకంటే ఆయన మరణ విషయంలో ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధాన విషయంలో కూడా ఐక్యం కలిగి ఉంటాం. కనుక బాప్తిస్మములోనికి వచ్చేటువంటి వ్యక్తిని నీవు
సువార్తను ప్రకటించడం ద్వారా ఆ వ్యక్తిని బాప్తిస్మమునకు సిద్ధపరచాలన్నమాట. అలాగే బాప్తిస్మంలోనికి వచ్చేటువంటి వ్యక్తి ఒక సిద్ధపాటు కలిగి రావాలి. మరొక విషయాన్ని చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమా 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. అంటే ఇక్కడ ఏమంటాడు ఈడ? క్రీస్తు యేసు రక్తమునందలి ఏం కలిగి ఉండాలంటాడు ఈడ? ఒక విశ్వాసం కలిగి ఉండాలి. క్రీస్తు రక్తమునందు విశ్వాసం. ఈ రెండు విషయాలలో ఒక సిద్ధపాటును కలిగి బాప్తిస్మం పొందేటువంటి వాడు బాప్తిస్మంలోనికి వస్తే అక్కడ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, దూతలు వారు వచ్చి ఆ బాప్తిస్మంలో వారు చేయవలసిన పనులు చేస్తారు. తండ్రి పని తండ్రి చేస్తాడు, ప్రభువు పని ప్రభువు చేస్తాడు, పరిశుద్ధాత్ముని పని ఆయన చేస్తాడు, దూతలు చేయవలసిన పని దూతలు చేస్తారు. అక్కడ రక్షణ పొంది ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు అన్నమాట. పాప మరణముల నుంచి అతడు రక్షణ పొందుతాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగి ఉండాలన్నమాట. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగి ఉండు. కాబట్టి ప్రభువు మరణించినాడు. మన ప్రభువు అయిన క్రీస్తు యేసు మరణించినాడు అన్నమాట. ఆయన ఎందుకు మరణించినాడు? గలతీ 1వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. గలతీ 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపబడవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఆ లేఖనాన్ని చూడండి. గలతీ 1వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి యేసు ప్రభువు తన తండ్రి చిత్త ప్రకారంగా, మన తండ్రి చిత్త ప్రకారం మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాడు. అలాగే రోమపత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం చివరి వచనం 25వ వచనంలో ఇక్కడ పౌలు చెప్పిన ఈ మాటలు చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. క్రీస్తు యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన లేపబడ్డాడు. పేతురు తన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఏమంటాడు ఆయన? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కాబట్టి యేసు ప్రభువు మరణించినారు కదా. ఆయన ఎందుకు మరణించినారు? ఆయన ఎందుకు మరణించినారు? యేసు ప్రభు ఎలా మరణించినారు? ఆయన చూడండి.
ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడ్డాడు. మన పాపముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. దేనికి అప్పగింపబడ్డాడు? కాబట్టి ఆయన అనగా క్రీస్తు మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడ్డాడు. మరణమునకు అప్పగింపబడ్డాడు. ఆయన తన అపరాధముల కొరకు మరణానికి అప్పగింపబడ్డాడు. మన అపరాధం, మన పాపము. అంటే దీన్ని ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేయాలి. యేసు ప్రభువు మరణించినాడు. ఆయన ఎందుకు మరణించినాడు? ఎందుకు? ఆయన ఏదైనా పాపం చేసినాడా? ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలే. ఆయన శ్రమ పెట్టబడి ఎవరినీ బెదిరించలేదు. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అంటే యేసు ప్రభు సిలువ వేయబడ్డానికి కారణం ఏంది? మన పాపాలు, మన అపరాధాలు. నీవేదైనా ఒక చట్టాన్ని కనుక ఉల్లంఘిస్తే శిక్ష ఎవరు పడాలి? ఏనైనా ఎవరికి శిక్ష పడుతుంది? ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినారో వాళ్ళకు శిక్ష పడుతుంది. కనుక అతనికి బదులు శిక్ష నాకు వేయండి అంటే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. ఒక తండ్రి ఒక నేరం చేస్తే శిక్ష అతనికే పడుతుంది. కుమారుడు వెళ్ళి అయ్యా ఆ నేరం నేను చేసినట్టు అంగీకరించి శిక్ష నాకు వేయండి అంటే చట్టం ఒప్పుకోదండి. అలాగే ఒక కుమారుడు నేరం చేస్తే శిక్ష వానికే పడుతుంది. ఒక తండ్రి వెళ్ళి ఆ శిక్షను నాకు వేయండి అంటే చట్టం ఒప్పుకోదండి. ఎవరు నేరం చేస్తే శిక్షను వాళ్ళే భరించాలి. కానీ ఇక్కడ నేరం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? మనము పాపం చేసి మన పాపములకు మనకు పడవలసినటువంటి శిక్షను ఎవరు పొందినారు? ఈడ ఎంత గొప్ప విషయం చూడండి. నీ పాపములకు దేవుడు నీకు శిక్షను విధిస్తే యుగయుగాలు నీవు శిక్షను పొందాలి. శిక్షలు చాలా ఉన్నాయి. నేను వారం రోజులు శిక్షించి పంపించేస్తాను. ఒక నెల, 2 నెలలు, 3 నెలల శిక్షలు ఉన్నాయి, 6 నెలల శిక్షలు ఉన్నాయి, సంవత్సరం శిక్షలు ఉన్నాయి, 14 సంవత్సరాల శిక్ష ఉంది. యావజ్జీవ శిక్ష అవుతుందన్నమాట. యావజ్జీవం అంటే జీవితకాలం అంతా వాడు శిక్షలోనే ఉండి చనిపోవాలి. యావజ్జీవ శిక్ష. మరికొన్ని నేరాలకు ఉరి శిక్ష ఉందన్నమాట. అంటే వెంటనే వాడిని ఉరి తీసి చంపేయాలన్నమాట. రకరకాల శిక్షలు ఉన్నాయి.
ఒక మనుషుడు సంవత్సరం కాలం శిక్ష పొందితే అతడు వాని కుటుంబానికి దూరం అవుతాడు, వాని భార్యకి దూరం అవుతాడు, వాని పిల్లలకు దూరం అవుతాడు. దానిని మనిషి భరించలేడన్నమాట. 10-14 సంవత్సరాలు శిక్ష పడితే వాడు ముసలోడై వస్తాడు ఆయన. వాని వలన ఆ కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదండి. వాని భార్యకి ప్రయోజనం లేదు, వాని పిల్లలకు ప్రయోజనం, వాడు ముసలివాడై వస్తాడనమాట. యావజ్జీవ శిక్ష బట్టి వాడు తిరిగి ఇంటికి రాడు అనమాట. ఉరి శిక్ష అయితే మన కంటి ముందు కనబడ్డు. కనుక కఠినమైన శిక్షలు ఉన్నాయి. మనుషులకు ఆ కఠినమైన శిక్షలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు భయం వస్తుంది అన్నమాట. భయం వస్తుంది. లేదా అందరూ రౌడీలేనాయన. మీరు చూడండి, కేవలము చట్టము, నేరమునకు శిక్ష అన్నటువంటి ఆ పదాలు ఉన్నాయి. అవి మనల్ని భయపెడతా ఉన్నాయి, మనుషులను భయపెడతా ఉన్నాయి అన్నమాట. ఒక మనిషి భయంగా ఉన్నాడు అంటే శిక్షలు పడతాయి. నేరం చేస్తే శిక్ష పడుతుంది అని భయం అన్నమాట. అటు మనం వీధులు నిలబడుకుని ఎవరి మీద కావాలని కూడా ఒక బాలేము అన్నమాట. ఎందువల్ల బాలేము? శిక్ష పడుతుంది, పట్టుకుంటే శిక్ష. మనం ఎవరిని దూషించేయలేము, దొరికితే శిక్ష పడుతుంది. స్టేషన్లో పోయి నిలవడమే భయం నాయన. పోలీస్ స్టేషన్లో పోయి నిలిస్తే అది ఒక భయం అన్నమాట. వాళ్ళు ఊరికే మాట్లాడరు నాయన. వాళ్ళు మనల్ని గౌరవించి కూర్చో సార్, కూర్చో మేడం అని అనరు అన్నమాట. మనం ఒక నేరం చేసి కనుక దొరుకుంటే వాళ్ళ ముందు చేతులు కట్టి నిలబడాలి. మామూలుగా నిలబడ్డానికి కూడా వారి ముందు చేతులు కట్టి నిలబడాలి. వారు శిక్ష విధిస్తే మనం శిక్ష పొందాలని. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వానికి అధికారం అది ఉందన్నమాట. శిక్షించే అధికారం మన చేతిలో ఉంది. నేరం చేసిన వారు ఎవరినైనా వారు శిక్షించవచ్చు. మనం నేరం చేస్తే శిక్షార్హులము, శిక్షిస్తారు వారు. ఆ శిక్ష మనల్ని భయపెడతా ఉందన్నమాట. మనుషులను శిక్ష భయపెడతా ఉందన్నమాట. అందువల్ల మనుషులందరూ భయపడి 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 బ్రతుకుతూ ఉండరు. లేదంటే అందరూ రౌడీలే, అందరూ గుండెలు. చట్టము మనల్ని భయపెడతా ఉందన్నమాట. కానీ ఇక్కడ దేవుని చట్టం ఉంది, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. అవి ఏ మనిషిని భయపెట్టడం లేదన్నమాట. ఎవరు దేవుని ఆజ్ఞలకు భయపడడం? చట్టంలో పొందుపరిచిన ఆజ్ఞలకు భయపడుతున్నారు కానీ దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవ్వరూ భయపడడం. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే వాడు ఎవడైనా సరే, దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే వాడు శిక్షార్హుడు అన్నమాట. శిక్షార్హుడు వాడు, పురుషులైనా స్త్రీలైనా. శిక్ష దేనికి? దేనికి శిక్ష? ఆత్మకు శిక్ష, శరీరానికి కాదు. నేను ఒకడు దొంగ కదా నాయన, వాని చేత దొంగతనం చేయించేది ఎవరు? శరీరమా ఆత్మ? ఆత్మ శరీరముతో దొంగతనం చేయిస్తూ ఉందన్నమాట కదా నాయన. శిక్ష దేనికి? శరీరానికి. దొంగతనం చేయించిన వానికి శిక్ష పడడం వల్ల చేసినటువంటి దృశ్యమైన పదార్థమైన శరీరానికి శిక్ష విధిస్తూ ఉన్నారు. ఏ నేరమైనా ఒకడు చేస్తున్నాడు అని అంటే అతడు తన ఆత్మ చేత నేరం చేసేస్తున్నాడు. ఆత్మకు ఎలాంటి శిక్ష లేదన్నమాట. నేడున్నటువంటి ప్రభుత్వాలలో, చట్టాలలో ఆత్మకు శిక్ష ఎక్కడ లేదన్నమాట. కేవలం శిక్ష అంత దేనికోసము? శరీరం కోసం. శరీరము స్ట్రాంగ్ అయిందా? ఆత్మ స్ట్రాంగ్ అయిందా? ఆత్మ స్ట్రాంగ్ అయింది. అందువలన శరీరానికి శిక్ష వేసినా వాడు మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ అదే నేరాలు చేస్తున్నాడు. ఎందువలన? వాని ఆత్మ అది స్ట్రాంగ్గా ఉందన్నమాట. కనుక ఒకడు దొంగతనం చేసి శిక్షను అనుభవించి మళ్ళీ వచ్చి దొంగతనం చేస్తాడు. ఒకడు నరహత్య చేసి మళ్ళీ వచ్చి వాడు మళ్ళీ నరహత్య చేస్తున్నాడు. శిక్ష కేవలము శరీరానికి వేస్తున్నారు, ఆత్మకు వేయడంలో. ఆత్మకు శిక్ష వేసే అవకాశాలు కనుక ఉంటే మనుషులందరూ బహు జాగ్రత్తగా ఉంటారు. కానీ కొద్ది గొప్ప శిక్షలను మనం చూసినప్పుడు శరీర సంబంధమైన శిక్ష అనేకులను భయపెడతా ఉంది. కానీ ఆత్మకు శిక్ష విధించడం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎవరినైనా ఆయన శరీరము ఆత్మ.
కదా నాయన. యేసు ప్రభువు మన పాపములను మోసుకొని వెళ్ళినాడు, మన అపరాధములను మోసుకొని వెళ్ళినాడు. మన పాపములకు, మన అపరాధములకు మనకు పడవలసిన శిక్షను సిలువలో ఆయన పొందినాడు. ఇది నాయన యేసు ప్రభువు చేసిన గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగం. ఒక గొప్ప మేలు అన్నమాట. ఈ మేలుని ఎవ్వరూ గుర్తించడం లేదు, క్రైస్తవ సమాజంలో అస్సలు గుర్తించడం. నా జీవిత కాలంలో నేను చేసిన పాపములకు నాకు పడవలసినటువంటి శిక్షను ఆయన పొందినాడు. మీరు చేసినటువంటి పాపములకు అనగా దేవుని యొక్క ఆజ్ఞలను తెలిసి కానీ తెలియక కానీ ఉల్లంఘించడం వలన, అతిక్రమించడం వలన మనకు పడవలసినటువంటి శిక్షను పొందింది ఎవరేడా? క్రీస్తు పొందినాడు. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా చెప్పినాడు అనమాట. రోమపత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో 8, 9 వచనాల్లో కూడా చూడండి. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఏమన్నాయన? నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇప్పుడు మంచి వాళ్ళ కొరకు ఎవడైనా చనిపోవడము, నీతిమంతుని కొరకు ఎవడైనా చనిపోవడం, అది ఏమంటాడు ఈయన? అరుదు అంటాడు అనమాట. ఎక్కడో ఒక దగ్గర సంభవిస్తాయి, అది అరుదు. అరుదు కాబట్టి మనం ఎవరు దాన్ని చూడలేదన్నమాట. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చేసినాడు? మనము ఇంకును అంటే ఇంకును పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాడు అన్నమాట. అంటే దాని అర్థం ఏంది? నీ పాపముల కొరకు నీకు పడవలసినటువంటి శిక్షను ఆయన తాను పొందినాడు అన్నమాట. నేను ప్రాక్టికల్గా చూడండి. నీకు శిక్ష పడింది అనుకో, నీ భార్య వచ్చి నీ శిక్షను భరిస్తుందా? పోయపై నిన్ను ఎవరు చేయమన్నారు? అంతే. నీ బిడ్డలు నేను ఏదైనా ఒక నేరం చేసిన శిక్ష పడింది నాకు, నా కొడుకుని వచ్చి నువ్వు పొందిన శిక్ష, నాకు వయసు అయిపోయింది, ఆ దెబ్బలు తినలేను నేను, నువ్వు పొందంటే ఏం చెప్తాడు ఆయన? నిన్ను ఎవరు చేయమన్నారు ఈ నేరాన్ని? నువ్వు చేసినావు, శిక్ష అనుభవం. అంతే. కుటుంబాల్లో మనకు ఎంత ప్రేమలు ఉన్నా శిక్షకు పడేసరికి శిక్షను భరించడానికి ఎవరు ముందుకు రారు. మన ద్వారా ప్రేమ పొందడానికి అనేకులు ఉన్నారు, మన ప్రేమను పొందేవాళ్ళు ఉన్నారు. మనకు పడే శిక్షను పొందడానికి ఎవ్వరు ముందుకు రారు. ముందుకు వచ్చిన వ్యక్తి ఎవరు? క్రీస్తు యేసు ముందుకు వచ్చినాడు. ఆయన ముందుకు వచ్చినాడు. మన తండ్రి అయిన దేవుని చిత్తం వలన క్రీస్తు ఏం చేసినాడు? ప్రస్తుతం దుష్టకాలము నుండి మనల్ని విమోచింపవలనని మన పాపముల నిమిత్తము ఆయన అప్పగించుకున్నాడు అన్నమాట. ఎంత ప్రేమ ఉంది ఆయనకి మన మీద. ఆయన పాపములను తీసుకువచ్చినాడు ఇక్కడికి, పాపములను మోసుకొని వచ్చినాడు. పాపముల విషయములో ఆయన ఏమైనాడు? ఆయన అప్పటి వరకు ఆయన ఎవరు? ఆయన నాని ఇప్పటి వరకు ఈయన ఎవరు? ఈయన పాపాలను మోసుకొని వస్తే ఎవరినైనా ఆయన పాపి. ఎవరి దృష్టిలో పాపి? దేవుని దృష్టిలో. ఆయన పాపం చేయలే, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన మన పాపములను ఆయన మోసుకొని వచ్చినాడు అన్నమాట సిలువలోకి. యోహాను 1వ అధ్యాయం 29వ వచనంలో ఆ సంగతి చెప్తాడు యోహాను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల.
ఆయన మన పాపములను మోసుకొని పోయినాడు. పాపాలంటే మనకు అసలు స్పృహే లేదు. పాపము అంటే మనకు స్పృహే లేదండి. మనం ఎలా ఉన్నామంటే స్పృహ లేని వ్యక్తులుగా ఉన్నాం. లోకంలో ఉన్న వారికి అసలు కోమలో ఉండాలండి. పాపం అంటే అసలు వాళ్ళకి ఏం తెలియదండి. మనకైతే స్పృహ కోల్పోయి ఉన్నాం. లోకంలో ఉన్నవారు కోమలో ఉన్నారు. స్పృహ కోల్పోయిన వానికి ముఖం మీద మంచినీళ్ళు అలా చల్లితే వాడు లేచి కూర్చుంటాడు. కోమలో ఉన్నవానికి ఏనైనా నీళ్లు కుమ్మరించినా కూడా లేచి కూర్చోడు. కనుక ఇక్కడ మనము స్పృహ కోల్పోయి ఉన్నాం. స్పృహ కోల్పోవడం అంటే ఏంది? నీవు నేటి వరకు చేస్తున్న అపరాధములు, పాపములున్నాయి. వాటి విషయంలో మనకు పశ్చాత్తాపమే లేదన్నమాట. అయ్యో నేను పాపిని, నేను అపరాధిని, నా తండ్రి అయిన దేవునికి విరుద్ధమైన, ఆయన ఆజ్ఞకు విరుద్ధమైన క్రియలను నేను చేస్తున్నాను, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా నేను మాట్లాడుతున్నాను, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉన్నాను, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నాను, అయ్యో నేను అపరాధిని, నేను పాపిని అని ఎవరు అనుకోవడం లేదండి. అసలు దేవుడిగా చూడడం, ఆయన ఒక తండ్రిగా చూడడమే లేదన్నమాట. అందువల్ల యేసు ప్రభు ఉపమానం చెప్పి తప్పిపోయిన కుమారుని గురించి చెప్పినాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు ఆయన? తండ్రి, పరలోకమునకును నీకును విరుద్ధముగా నేను పాపం చేసినాను. అతనిలో కలిగిన ఆ పశ్చాత్తాపం కూడా నేడు మానవుల్లో కనిపించడం, మనుషులలో ఈ పశ్చాత్తాపం కనబడడం, ఆయన ఒక తండ్రిగా చూడడం వల్ల, ఆయన ప్రేమను గుర్తించడం వల్ల, ఆయన దయను, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాగుణాన్ని కూడా ఎవరు గుర్తించడం వల్ల, అందువల్ల యథేచ్ఛగా మనుషులు ఆయన ఆజ్ఞలను అతిక్రమించి అనేక పాపములను చేస్తూ ఉన్నారన్నమాట. పాపులుగాను, అపరాధులుగాను మారిపోతూ ఉన్నారు. కానీ ప్రభువు ఆయన చేసింది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకు లేపబడి ఆయన మన అపరాధాల కోసం మరణించినాడు. దీన్ని మీరు గుర్తించాలి. ప్రతి సువార్తికుడు ఈ సంగతిని స్పష్టంగా గుర్తించాలి. నా ప్రభువు అయిన క్రీస్తు యేసు నా కొరకు, నేను చేసిన పాపముల కొరకు ఆయన శిక్షను భరించిన, శిక్ష పొందిన. ఇలాంటి ఒక శిక్షను మరెవరు పొందలేరు. ఒక్క యేసు ప్రభువు మాత్రమే శాశ్వతమైన శిక్ష నాకు పడుతుంది, అలాంటి శిక్షను ఆయన పొందినాడు. అందువల్ల ఆయన ఏం చేసినాడు? ఆయన మన పాపములను మోసుకొని వచ్చినాడు, సిలువలోకి మోసుకొని వచ్చినాడు. ఆయన సిలువలోకి వచ్చేటప్పుడు పాపి, సిలువలో ఏం చేసినాడు? ఆయన సిలువలో ఏమైనాడు? ఆయన ఏమన్నాడు? పాపముల విషయమై చనిపోయాడు. పాపిగా వచ్చినాడు పాపముల విషయంలో. ఏం చేసినాడు? ఆయన చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంది? పాపముల విషయంలో చనిపోయినాడు అంటే దాని అర్థం ఏంది? సిలువలోకి వచ్చేటప్పుడు పాపాలు మోసుకొని వచ్చినాడు, ఆ పాపాలను సిలువలో ఏం చేసినాడు? ఆయన చంపినాడు. ఆ చంపే క్రమంలో ఆయన ఏం చేసినాడు? మరణించినాడు. పాపముల విషయంలో చనిపోయినాడు, మరణించినాడు. మరణం అంటే ఏందాడ? ఎడబాటు. దేని నుండి ఎడబాటు? పాపము నుండి ఎడబాటు. అంటే నీ పాపములను, నా పాపములను, లోకములో ఉన్న వారి పాపములన్నింటినీ తీసుకొని వచ్చి ఏం చేసినాడు యేసు ప్రభువాడ? మన పాపాలను తీసుకొని వెళ్ళినాడు. ఆయన మన పాపాలను తీసుకొని వెళ్ళినాడు కాబట్టి మనలో ఏమి లేదు? పాపం లేదు. ఎవరి దృష్టిలో? ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో.
మన పాపములను ఆయన మోసుకొని వెళ్ళినాడు కాబట్టి దేవుని దృష్టిలో ఏం లేదు. మన విషయంలో మనల్ని ఆయన పాపులుగా చూడలేకపోతున్నాడు. ఆ పాపాలను తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేసినాడు? పాపముల విషయంలో ఏమైనాడు? ఆయన మరణించినాడు. అంటే దాన్ని పాపమును ఏం చేసినాడు? ఆడ చంపివేసినాడు. పాపము నుండి ఎడబాటు అయినాడు. ఆయన మనకు మేలు చేసినాడా? కీడు చేసినాడా? మన పాపములను తీసుకొని వెళ్ళి మన పాపులమైన మనలో ఉన్న పాపాలను దేవుని నుండి ఏం చేసినాడు? ఆయన ఎడబాటు చేసేసి. నేను ఈ ఆలోచన చూడండి. యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు ఏం యేసు ప్రభు అని అర్థమయ్యేది. ఆయన ఏం త్యాగం చేసింది. ఆయన ఎంత త్యాగం తిన్నాడు. అందులో ఏం చేసినాడు చూడండి. హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఎంత చక్కగా ఈ మాటలు చెప్పినాడు చూడండి. హెబ్రీ 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త చెప్పిన ఈ మాటలు చూడండి. 3వ వచనము 4వ వచనం 12వ అధ్యాయం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకునుడి. ఏమన్నాడు ఆయన? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఆయన ఏం చేసినాడు? ఓర్చుకున్నాడు. ఎవరు వాళ్ళు? వాళ్ళు పాపులే. వాళ్ళ తిరస్కారాన్ని అంతా ఓర్చుకున్నాడు. 4వ వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మనుషులు ఏం చేయలేదు ఈడ? పోరాడితే కదా. దేంతో పోరాడాలా? పాపముతో పోరాడాలి. ఏ మనుషుడు కూడా పాపము చేస్తూ ఉన్నాడు, పాపమునకు లోబడిపోతున్నాడే కానీ పాపం విషయంలో ఒక పోరాటం చేయలేకపోతున్నాడు, పాపాన్ని ఎదిరించలేకపోతున్నాడు, పాపమును జయించలేకపోతున్నాడు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. పేతురు తన పత్రికలో చూడండి ఆయన ఏమన్నాడు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఆయన ఇలా అన్నాడు. తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. ఒకడు దేని వలన జయింపబడును దానికి ఏమవుతాడు? దాసుడైపోతాడు అనమాట. అంటే మనుషులు ఏం చేస్తున్నారు? సహజంగా పాపం చేస్తూ ఉన్నారు. పాపం చేస్తున్నారు కాబట్టి అతడు పాపం మీద అతడైనా ఆమె అయినా ఒక పోరాటం చేస్తున్నారా? పాపం మీద పోరాటం చేయలే. పాపానికి ఏమైపోతున్నారు? లోబడిపోతున్నారు, దాసులైపోతున్నారు. పాపము మనుషులను ఏం చేస్తుంది? ఆయన ఆత్మల్ని ఏం చేస్తుంది? జయించేసిందా లేదా? పాపము మానవుల యొక్క ఆత్మలను జయిస్తూ ఉందన్నమాట. ఏ ఒక్క ఆత్మ కూడా పాపాన్ని జయించడంలో పాపముతో పోరాటం చేయడం లేదన్నమాట. పాపముతో పోరాటం అంటే ఏంది నాయన? పాపముతో పోరాటం అంటే ఏంది? పాపంతో పోరాటం అంటే ఏంది నాయన? మీరు ఎవరికైనా అర్థమైంది? ప్రశ్న అన్న అర్థమైందా? పాపంతో పోరాటం అంటే ఏంది నాయన? నిజమే, కొంచెం క్లారిటీగా చెప్పాలి కదా. అబద్ధం చెప్పడము పాపమా కాదా? పోరాటం చేయడం అంటే చచ్చిన నేను చెప్పను అబద్ధం చెప్పు, అది పోరాటం. నీవు పోరాటం చేయాలనుకున్నప్పుడు పాపానికి ఏమొస్తుంది? పవర్ వస్తుంది. నీ చేత అబద్ధం చెప్పించడానికి అనేక పరిస్థితులు వచ్చేస్తాయి. ఏ పరిస్థితి వచ్చినా నేను అబద్ధం చెప్పను అంతే. నా ప్రాణం పోయినా కూడా చెప్పను. వ్యభిచరించకూడదని దేవుడు చెప్పినాడు కదా. పాపం అంటే ఏంది నాయన? వ్యభిచారం కదా. పాపంతో పోరాటం అంటే ఏంది? నేను వ్యభిచరించను, నేను వ్యభిచరించను, నేను దొంగిలించను. అవకాశాలు వచ్చినా సరే నేను దొంగిలించను. అవకాశం వచ్చినా నేను వ్యభిచరించను. అవకాశం వచ్చినా దొంగతనం చేయను. అవకాశం వచ్చినా అబద్ధం చెప్పను. చేయను. దేని మీద పోరాటము? పాపం మీద. ఈ పోరాటం చేయడంలో ఏం జరుగుతుంది అంటాడు ఆయన? రక్తము కారుతుంది అనమాట. నేను వాస్తవం, ఇది నిజమే.
మీలో ఎవరైనా సరే పాపంతో పోరాటం చేస్తే మిమ్మల్ని వ్యతిరేకించేది ఏది? సమాజం వ్యతిరేకిస్తుంది, కుటుంబం వ్యతిరేకిస్తుంది, మన వాళ్ళే మనల్ని వ్యతిరేకిస్తారు. ఆ హింస, ఆ ఆ శ్రమను మనం భరించలేము, తాళలేము అన్నమాట. యేసు ప్రభు యొక్క కుటుంబంలోని వ్యక్తులు యేసు ప్రభువును ప్రేమించినారా? ఆయన హింసించినారా? ద్వేషించినారా? ద్వేషించారు. ఎందువలన? ఆయన దేంతో పోరాటం చేస్తున్నాడు? పాపముతో పోరాటం చేస్తున్నాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపముతో పోరాటం చేసినాడు. ఎప్పటి వరకు చేసినాడు ఆయన? సిలువులోనికి వచ్చేంత వరకు చేసినాడు పోరాటం చేసి ఏం చేసినాడు ఆయన? పాపమును ఏం చేసినాడు? చంపినాడు. చంపి ఈయనేమైనాడు? జయించినాడు. అది నాన్న యేసు ప్రభు చేసిన త్యాగం. మన పాపముల విషయంలో మనం పోరాడాలి. మనం చేయవలసిన పోరాటాన్ని ఆయన చేసినాడు. మనకు పడవలసిన శిక్షను ఆయన పొందినాడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థతను పొందినారంటాడు పేతురు. అందువలన యేసు ప్రభువు రక్తము కారునంతగా ఏం చేసినాడు ఆయన? ఏం చేసినాడు ఆయన? రక్తము కారునంతగా. పోరాటం చేసినాడు. ఈ రక్తం కారునంతగా యేసు ప్రభువు పోరాటం చేసినాడు. కాబట్టి పాపముల విషయంలో చనిపోయినాడు. చనిపోక ముందు ఏం చేసినాడు ఆయన? రక్తమును కార్చేసింది. ఈ పోరాటం చూడండి. యూదులు వచ్చినారు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే కిందికి దిగురా అన్నారు కదా. ఆయన సాతానుడు వచ్చినాడు కదా, ఆయన ఏమంటాడు? ఈ రాళ్ళను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించంటాడు. నెక్స్ట్ ఏమంటాడు ఆయన? ఆ పర్వతం మీద నుంచి దూకే అంటాడు. మూడోసారి ఏమంటాడు? ఒకసారి నన్ను మ్రొక్కేయనంటాడు. ఇవన్నీ కూడా ఏంది? సాతానుడు. కానీ యేసు ప్రభువు చేత ఏ విధంగానైనా పాపము చేయించాలి. ఆయన ఏం చేసినాడు? యేసు ప్రభువు ఏ ఒక్క దగ్గర పాపం చేయడానికి ఆయన సమ్మతించు. ఆయన ఎక్కడైనా పాపం చేయడానికి సమ్మతించి ఉంటే మన పరిస్థితి వేరే విధంగా, అధోగతి మన పరిస్థితి. మనల్ని రక్షించడానికి మన పాపములను తాను భరించినాడు. తాను పాపం చేయకుండా ఉన్నాడు మన పాపాలను మోసుకొని పోవడానికి. తాను పాపం చేస్తే మన పాపాలను మోసుకొని పోలేడు, తన పాపాలను తీసుకొని పోవాలి సిలువలో. కనుక ఆయన పాపం ఎందుకు చేయలేదంటే మన పాపాలను మోసుకొని పోవడానికి. ఆయన పరిశుద్ధుడే. యేసు ప్రభు ఎవరినైనా ఆయన పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధుడైనటువంటి ఆయన సిలువలోనికి వెళ్ళేసరికి తన పాపాలను మోసుకొని పోవాలా, మన పాపాలను మోసుకొని పోయాడు అన్నమాట. ఈ సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన పాపం చేయలా, లోకుల యొక్క పాపాలను మోసుకొని వెళ్తున్నాడు ఆయన. ఆయనకు తెలుసు అన్నమాట. సిలువలో సహితము అనేక శోధనలు, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడానికి. నువ్వు నిజంగా దేవుని కుమారుడైతే దిగిరా అంటున్నాడు. దిగి రావచ్చా? రాలేడా ఆయన? దిగి రాగలడా? రాలేడా? వచ్చేయగలుగుతాడు అన్నమాట. అక్కడ దిగి వస్తే ఎందుకోసం దేవుడు పంపించినాడు ఆయన్ని? సిలువకు తాను అప్పగించుకునే విధంగా ఆయన పంపిస్తే ఈయన దిగొచ్చేస్తే ఎవరు ఆజ్ఞను అతిక్రమించినట్లు? కనుక అక్కడ ఏం జరిగి సాతానుడు అక్కడ చివరిసారి కూడా ఏం చేస్తాడు? యేసు ప్రభు చేత పాపం చేయించడానికి చూస్తాడు. ఆయన ఏం చేసినాడు? ఈ పోరాటంలో పోరాడినాడు. ఎంతగా పోరాడినాడు ఆయన? రక్తము కారునంతగా పోరాటం చేసి ఆయన పాపముల విషయంలో మరణించినాడు. ఇది యేసు ప్రభువు చేసినటువంటి గొప్ప త్యాగం అన్నమాట. ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం ఏమంటాడు? ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల
ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉంది. కనుక క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉన్నారు. క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉన్నారు. ఎవరు ఎవరు ఐక్యంగా ఉండాలి? బాప్తిస్మము పొందాలనుకున్న వారు, పురుషులైన స్త్రీలైనా, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండాలి. ఏం సాదృశ్యమేడా? క్రీస్తు మరణం యొక్క సాదృశ్యం ఉంది కదా, ఏం సాదృశ్యం అది అని ఏం చేసినాడు ఆయన? మన పాపముల విషయమై సిలువలో ఆయన చనిపోయినాడు. అలాగే క్రీస్తు యొక్క సాదృశ్యమందు ఐక్యత కలిగి ఉన్నాడు. ఆయన మరణంలో, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ఈడ ఒక వ్యక్తి, సువార్తను విన్నటువంటి వ్యక్తి తన పాపముల విషయములు ఏం చేయాలా? మరణించాలి. ఇది ఎలా సాధ్యమైనా? తన పాపముల విషయంలో మరణించాలి. ఎలా ఎలా అది? ఇక్కడ ఎలా మరణించాలంట? ఎలా సిద్ధపడాలి? నిజమే, ఎలా సిద్ధపడాలి? ఒక పాపి క్రీస్తు మరణం యొక్క సాదృశ్యం ఐక్యం కలిగి ఉండడానికి ఇక్కడ అతడు ఏం చేయాలి? పాపముల విషయంలో, తన పాపముల విషయంలో చనిపోవాలి. అంటే దాని అర్థం ఏందంటాను? ఏంది అలా అంటే అర్థం ఏంది? ఓకే, ప్రభువునందు విశ్వాసం ఉంచడం. నేనా నేను చేసిన పాపములు అపరాధము నిమిత్తము నా ప్రభు సిలువలో మరణించినారు. ఆ ప్రభువు నేను మరణించి నా ప్రభువు నాలో బ్రతికించారు. ఇంకెవరు చెప్తారు నాయన? ఎస్, అది ఎట్లా అని కదా అయిపోయింది. మరణం అంటే ఎడబాటు, అది ఎట్లా నేనా? 6వ వచనం రోమా 6:6. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకై పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదు. మనం ఇక్కడ దేని సిలువ వేయాలి అంటే ప్రాచీన స్వభావం.
ఈ ప్రాచీన స్వభావాలను ఏం చేయమన్నాడు ఆయన? సిలువ వేయాలంటే దాని అర్థమైంది చంపే. దేని చంపాలాడో? ప్రాచీన స్వభావాలు. ఈ ప్రాచీన స్వభావాలు ఎందులో ఉన్నాయి? ఈ పాపములు దేంట్లో ఉన్నాయి? ప్రాచీన స్వభావాలలో ఉన్నాయన్నమాట. స్వభావాలలో ఈ పాపం ఉందన్నమాట. ఒకడు వ్యభిచారం అనే స్వభావాన్ని కలిగి ఉంటే అందులో ఏముంది? అబద్ధం చెప్పే స్వభావం ఉంటే అందులో ఏముంది? దొంగతనం చేసే స్వభావం ఉంటే అందులో ఏముంది? జారత్వం చేసే స్వభావం ఉంటే దాంట్లో ఏముంది? నరహత్య చేసే స్వభావం ఉంటే దాంట్లో ఏముంది? మోసం చేసే స్వభావం ఉంటే అందులో ఏముంది? కదా నాయన. అంటే పాపము దేంట్లో ఉంది? స్వభావాలలో ఉన్నాయన్నమాట. పాపము కనుక ఒకడు బాప్తిస్మం పొందడానికి వచ్చేసరికి వాళ్ళలో ఉన్న స్వభావాలని ఎలాంటి స్వభావాలు అవి? పాప స్వభావాలు. పాప స్వభావాలు అన్నమాట. ఆ పాప స్వభావాలను ఏం చేయమంటాడు ఈయన? సిలువ వేశాడు. సిలువ వేయడం అంటే చంపేయడం. చంపాల్సింది ఎవరు? దేవుడు వచ్చి చంపుడు, యేసు ప్రభు వచ్చి చంపుడు, పరిశుద్ధాత్ముడు వచ్చి చంపుడు. నీవు కానీ నీ పాప స్వభావాలు నీవు చంపుకోవాలి. నాకు నేనుగా నా పాప స్వభావాలు చంపాలి. నీవుగా నీ పాప స్వభావాలను అక్కడ చంపేసుకోవాలి. కాబట్టి పాపములను చంపింది ఎవరేడా? క్రీస్తు చనిపోయినాడు. పాపం విషయం చనిపోయి పాపం నుండి ఎడబాటు అయినాడు. కానీ ఇక్కడ ఏం చేయాలి? మన ప్రాచీన స్వభావాలు మనము చంపివేయాలన్నమాట. బాప్తిస్మమునకు ముందుగానే ఒక వ్యక్తి తన పాప స్వభావాలను చంపకుండా వస్తే చావాల్సింది ఏం చావాలాడా? స్వభావాలు చచ్చిపోవాలి. ఆ స్వభావాలు చావకపోతే బాప్తిస్మములు అటు ముంచి పైకి లేపుతాడు. చావిన స్వభావాలు ఏమవుతాయి? బతికే ఉంటాయి. బతికిన స్వభావాలు బాప్తిస్మం పొందిన వ్యక్తితో లేచి వచ్చేస్తాయి. వాడు ఆ స్వభావాలతోనే ఉంటాడు. జీవితం మారలేదంటే ఎలా మారుతుంది? స్వభావాలు మారకుండా జీవితం మారదు. స్వభావాలు చంపుకోకుండా అవి చావవు. స్వభావాలను చంపితేనే ఆ ఆత్మ ఏమైందాడా? చనిపోయింది. చనిపోయిన ఆత్మను ఏం చేయాలా? సమాధి చేయాలి. స్వభావాలు చావకపోతే ఆత్మ ఏమైంది? పాపముల విషయంలో ఏమైంది? ఆత్మ బ్రతికే ఉంది. పాపముల విషయంలో బ్రతికిన ఆత్మని సమాధి చేసి లేపుతానంటే బాప్తిస్మం ఇస్తే ఆ వాంతో కూడా ఏమొస్తుంది? పాపాలన్నీ బతికొచ్చేసినాను. వాడు సంఘంలోనికి వస్తాడు. అక్కడ ఏం చేస్తుంటాడు? పురుషుడైన స్త్రీ అయినా పాపములు చేస్తుంటారు, అపరాధాలు చేస్తుంటారు. ఎందువలన? స్వభావాలు చంపుకోలేదు. అందువలన రోమ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు చాలా స్పష్టంగా ఈ సంగతిని అక్కడ బోధించినాడు. మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు దేనికి దాసులుగా ఉన్నారు? పాపమునకు దాసులు. ఇప్పటి వరకు పాపమునకు దాసులు అన్నమాట. పాపములను ఇక్కడ ఈ ప్రాచీన స్వభావాలను చంపకపోతే అవి బాప్తిస్మం ఏమవుతాయి? మళ్ళీ బ్రతికి వచ్చేస్తే మళ్ళీ దేనికి దాసులుగా ఉంటారు? పాపమునకే దాసులు. బాప్తిస్మం ముందు పాపానికి దాసులు, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పాపమునకు దాసులు అయిపోతారు. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో పౌలు చెప్పిన మాటలు చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మొదటి శతాబ్దంలో ఏం జరిగింది? వాళ్ళు బాప్తిస్మంలోకి వచ్చేసరికి వారు పాపమునకు దాసులై ఉన్నారు. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపం నుండి ఏమైనారు? మీరు ఎలా విమోచింపబడ్డారు? పాపం నుండి పాప స్వభావాలను ఏం చేసినారు? సిలువ వేసి చంపినారు వాళ్ళు. అందువలన వాళ్ళు ఏం చేసినారు? పాపం నుండి విమోచింపబడి దేనికి దాసులైనారు? నీతికి దాసులైనారు. అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండే విధంగా దాసులైనారు. పాప స్వభావాలు, ప్రాచీన స్వభావాలను చంపకపోతే
బాప్తిస్మములు అవి తిరిగి బ్రతికి వచ్చేస్తే మళ్ళీ దేనికి దాసులు అవుతారు? నీతికి దాసులు కాదు, పాపమునకి దాసులు. బాప్తిస్మం పొందకముందు పాపానికి దాసులు, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా పాపమునకు దాసులు అయిపోతారు. వారి జీవితం ఏమాత్రము మారదు, జీవితం మారదు. యేసు ప్రభు యొక్క జీవితాన్ని వాళ్ళు ప్రేమించలేరు, యేసు ప్రభు యొక్క జీవితాన్ని అభిమానించలేరు, యేసు ప్రభు జీవితాన్ని అన్వయించుకోలేరు, యేసు ప్రభు యొక్క జీవితాన్ని అనుసరించలేరు, యేసు ప్రభు యొక్క జీవితాన్ని జీవించలేరు. అందువలన క్రీస్తు యొక్క మహిమను పొందలేరు అన్నమాట. క్రీస్తులో ఉన్న గుణలక్షణ స్వభావాలను వారు ఏమాత్రమును ఆత్మకు పొందలేరు, క్రీస్తు యొక్క రూపంలోనికి మారలేరు. సంఘంలో ఉన్న దినములన్నింటిలో కూడా దేనికి దాసులుగా ఉన్నారు? క్రీస్తుకు దాసులు కాదు, దేవునికి దాసులు కాదు, కేవలం నీతికి దాసులు కాదు, పాపానికి దాసులుగానే ఉండిపోతారు. పాపానికి దాసులుగా ఉండి పాపమును జయించలేని పరిస్థితుల్లో పాపం చేత దినదినము ఓడిపోయి పాపులుగానే మారిపోయి క్రీస్తు రూపానికి బదులుగా సాతాను రూపంలో మరణిస్తారు. వాళ్ళు మరణిస్తే ఏం చేస్తారు? ఆయన బాక్స్ ఒకటి చేస్తారు, దాని మీద సిలువ ఒకటి పెడతారు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మములో ఏం జరగాలంటే బాప్తిస్మం పొందడానికి ముందు ఎలా సిద్ధపడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రాచీన స్వభావాలను సిలువీయాలి. వాటిని ఏం చేయాలి? ప్రాచీన స్వభావాలని చంపేయాలన్నమాట. ఈ లేఖనం చూడండి ఆయన, మరొక లేఖనం చూద్దాం. కొలసి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పినాడు ఆయన. కొలసి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. ఏమన్నాడు ఆయన? క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని ఏం చేసినారు? విసర్జించారు. దేన్ని విసర్జించడము? క్రీస్తు సున్నతి. అంటే క్రీస్తు యొక్క సున్నతి ఏడ జరుగుతుంది అంటాడు ఆయన? ఇక్కడ జరగాలి. ఇక్కడ సున్నతి అంటే ఏంది నాయన? శరీరంలో ఒక భాగమును తొలగించి విసర్జించడం అన్నమాట. అంటే గోప్యాంగ చర్మమును కట్ చేసి దాన్ని ఏం చేస్తారు? బాగా మడిచి బీరువాలు పెట్టుకుంటారు, దాన్ని విసర్జిస్తారన్నమాట. అలాగే ఇక్కడ సిలువలో ఏం చేయాలి? ఆయన సిలువలో ఏం చేయాలి? ఇక్కడ ఏం జరగాలంటాడు ఆయన? ఒక సున్నతి జరగాలంటాడు. సున్నతి ఏదాడు? గోప్యాంగ చర్మం కాదు. మరి సున్నతి అంటే ఏంది? ప్రాచీన స్వభావాలు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి? అలా కట్ చేసి విసర్జించాలన్నమాట. అంటే ఇదే ప్రాచీన స్వభావాలు, దాన్ని చంపాలి. దాన్ని ఏం చేయమంటాడు ఆయన? చంపాలంటే ఏం చేయాలి ఆయన? దాన్ని కట్ చేసేయాలి. దేంట్లో నుంచి కట్ చేయాలి? నీ ఆత్మ నుండి ఆ స్వభావాలను కట్ చేయాలన్నమాట. నీ ఆత్మ నుండి వాటిని చంపేయాలి. నీవు వాటిని అలాగే ఉంచుకుంది, వాటిని కట్ చేయకపోతే అది సున్నతి జరగల. సిలువలో సున్నతి జరగల. నీవు చంపుకోకపోతే అవి మరణించవు. ప్రాచీన స్వభావాలు నీకున్న ప్రాచీన స్వభావాలు, పురుషుల్లోనైనా స్త్రీలోనైనా ఈ ఉన్న ప్రాచీన స్వభావాలు పాప స్వభావాలు, ఈ స్వభావాలను దేవుడు వచ్చి చంపుడు, క్రీస్తు వచ్చి చంపుడు. నీవుగా ఆ ప్రాచీన స్వభావాలని చంపుకోవాలి. నీవుగా ఆ ప్రాచీన స్వభావాలను విసర్జించాలి. అది ఎక్కడ జరగాలి? క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము కలిగి ఉండాలంటే నీవు క్రీస్తు ఏ విధంగా పాపముల విషయంలో మరణించినాడో అదేవిధంగా నీ పాపముల విషయంలో నీవేం చేయాలి? మరణించాలి. మరణించడానికి ఏం చేయాలి? నీలో ఉన్న ప్రాచీన స్వభావాలని ఏం చేయాలైనా అది కట్ చేసి తీసేయాలి, సున్నతి చేసి తీసేయాలి, వాటిని చంపేయాలి. ప్రాచీన స్వభావాలను చంపేయాలి. ప్రాచీన స్వభావాలను దేంట్లో చూడొచ్చు? మనము జీవితంలో చూస్తాం, వాని క్రియలలో చూస్తాం, వాని మాటల్లో చూస్తాం, ప్రతిదీ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఈ ప్రాచీన స్వభావాలను నీవు విసర్జించాలి, సున్నతి చేసి విసర్జించాలి. ఈ ప్రాచీన స్వభావాలను సిలువలో, క్రీస్తుతో పాటు సిలువలో వాటిని ఏం చేయాలి? చంపివేయాలి. ఇవేమి జరగకుండా పోతే, ప్రాచీన స్వభావాలు చంపకపోతే అవి ఏమై ఉన్నాయి? అవి బ్రతికే ఉన్నాయి.
ప్రాచీన స్వభావాలు బ్రతికే ఉంటే అలాంటి వ్యక్తికి బాప్తిస్మం ఇస్తే తిరిగి పునరుద్ధానుడు అవుతాడా? లేదు లేదు. అతడైన ఆమెన ప్రాచీన స్వభావాలతోనే బయట వచ్చేస్తాడు. ఏం జరగలేదాడ? ఏనని జరగవలసింది ఏది జరగలేదు. బాప్తిస్మం అనే కార్యక్రమంలో జరగవలసింది ఏం జరగదు. నన్ను అర్థమవుతుందా? ఎవరు వినిపించండి. దీన్ని మీరు బహు జాగ్రత్తగా వినడం చాలా మంచిది. కనుక ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, క్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యములో క్రీస్తుతో పాటు బాప్తిస్మములోనికి ప్రవేశించే వ్యక్తి ఏమవ్వాలి? ఐక్యతను కలిగి ఉండాలి. ఈ ఐక్యతే లేకపోతే ఏం సంభవించదు? ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత మనం కలిగి ఉండాలి. ఆయన పునరుద్ధానుడైనాడు. ఆయన పునరుద్ధానుడికి లేపింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఏం చేయాలి? తండ్రి అయిన దేవుడు మనల్ని కూడా ఏం చేయాలి? పునరుద్ధానులకు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికిస్తాడు అన్నమాట. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోని 4వ వచనం నుండి 4-5 వచనాలు చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండడం అని అనగా ఏందంటే, బాప్తిస్మములకు వచ్చేసరికి ఒక వ్యక్తి దేనికి దాసుడుగా ఉన్నాడు? పాపమునకు దాసుడుగా ఉన్నాడు. బాప్తిస్మములో తాను ఏం చేయాలి? పురుషుడైన స్త్రీ అయినా తన పాపముల విషయంలో ఏం చేయాలి? తాను మరణించాలి. అంటే దాని అర్థం ఏంది? ప్రాచీన స్వభావాలను ఏం చేయాలి? విసర్జించాలి, చంపివేయాలన్నమాట. ఎక్కడ చంపేయాలి దాన్ని? సిలువలు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు. బాప్తిస్మం పొందే ప్రతి వ్యక్తి కూడా ఏం వేయబడాలి? సిలువ వేయబడాలి. ఆయన దృశ్యంగా వేయబడ్డాడు. మనమైతే అదృశ్యంగా ఈ సిలువ మనలో మనం వేసుకోవాలి. ప్రాచీన స్వభావాలు మరణిస్తే, చంపివేస్తే అవి చచ్చిపోతాయి. బ్రతకనిస్తే అవి బ్రతికుంటాయి అన్నమాట. నువ్వు చంపివేస్తే చచ్చిపోతాయి, బ్రతకనిస్తే బ్రతికే ఉంటాయి. నువ్వు చంపివేస్తే ఆత్మ ఏమైంది నాయన? పాపముల విషయంలో ఆత్మ ఏమైంది? చనిపోయింది, మరణించింది. మరణించిన ఆత్మను ఏం చేయాలి? సమాధి చేయాలి. మరణించిన ఆత్మను సమాధి చేస్తారు. బ్రతికిన ఆత్మను, మరణించిన శరీరాన్ని సమాధి చేస్తాము, బ్రతికిన శరీరాన్ని ఏం చేస్తారు? సమాధి చేస్తారా? చేయరన్నమాట. అలాగే ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో సమాధి చేసే కార్యక్రమం ఎవరిదినైనా? ఒక సువార్థికుడు సమాధి చేస్తాడు అనుకో, అయితే లేపే కార్యక్రమం ఎవరిది? ఎవరిని లేపుతాడు ఆయన? బ్రతికిన వారిని లేపుతాడా? చనిపోయిన వారిని లేపుతాడా? యేసు ప్రభు సైతం బ్రతికి సమాధిలో పడుకుని ఆయన ఎందుకు లేపాలి? ఆయన బ్రతికిన వాడు తాను ఇష్టంగా లేచి వస్తాడు కదా. ఆయన మరణించినాడు కాబట్టి, చనిపోయినాడు కాబట్టి ఆయనను దేవుడు క్రీస్తును మృతుల్లో నుంచి లేపినాడు అన్నమాట. అలాగే బాప్తిస్మం అనే కార్యక్రమం కూడా ఒక సమాధి కార్యక్రమం. కొలస్సీ ఈ 2వ అధ్యాయంలోనే అని చెప్పినటువంటి ఆ మాటలు చూడండి. 2వ అధ్యాయం 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. ఏమన్నాడు ఆయన? బాప్తిస్మములో ఆయనతో కూడా, ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా పాతి పెట్టబడడు. బాప్తిస్మం అంటే ఏంది నాయన? బాప్తిస్మం అంటే ఏంది నాయన? బాప్తిస్మం అనగా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడడం అన్నమాట. స్పష్టంగా చెప్పినాడు ఆయన. బాప్తిస్మం అనగా క్రీస్తుతో కూడా పాతి పెట్టబడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు సమాధి అయినాడు.
అలాగే నీవు కూడా అక్కడ ఏమైనావు, నీవు కూడా సమాధి అయినావు అన్నమాట. ఇది ఒక సమాధి కార్యక్రమం, పాతి పెట్టబడే కార్యక్రమం. కాబట్టి నీవు బాప్తిస్మంలోనికి వెళ్ళేసరికి నీతో కూడా ఎవరు ఉన్నారాడా? క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు లేకపోతే బాప్తిస్మం ఎలానే? నీవు వెళ్ళి బాప్తిస్మంలోనికి వెళ్ళినావు, క్రీస్తు కూడా ఏమైనావు? పాతి పెట్టబడు, సమాధి చేయబడు. కాబట్టి బాప్తిస్మములో నీ ఒక్కడవు కాదు సమాధి అయ్యేది. మరి ఎవరు సమాధి అవుతున్నారాడ? ఒక్కసారి ఆయన ఎక్కడో సమాధి చేయబడ్డాడు. ఆ ఒక్కసారి సమాధి చేయబడ్డ ఆయన ప్రతి బాప్తిస్మంలో నుంచి ఏమవుతున్నాడు? ఆయన సమాధి అవుతున్నాడు. ఎందువలన దేవుడు ఏం చేస్తాడు? క్రీస్తుతో కూడా లేపుతాడు. క్రీస్తు లేకుంటే ఆయన లేపడు అన్నమాట. క్రీస్తు లేకపోతే ఆయన లేపడు. నువ్వు లేచి వచ్చేయాల్సింది. క్రీస్తు లేకపోతే అక్కడ నువ్వు లేచి వస్తావు. దేంతో లేచి వస్తావు? నువ్వు ప్రాచీన స్వభావాలతో లేచి వస్తావు. లేచి వచ్చి భ్రమల్లో ఉంటావు. నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను, దేవుడు నా తండ్రి, క్రీస్తు నా మాయన్న, ఏమేమో కబుర్లన్నీ చెప్పుకుంటా. మాది క్రీస్తు సంఘము, మాది ఆ సంఘము, ఈ సంఘము అంటూ కేవలం దేంట్లో ఉంటాము? కేవలం భ్రమల్లో ఉంటాం. ఆయన లేపలా, నువ్వు లేచి వచ్చేసినావు. నువ్వు లేచి వచ్చినా ఒకటి నీలో బ్రతికున్నవేవి? క్రీస్తు నీలో బ్రతికున్నాడా? ప్రాచీన స్వభావాలు బ్రతికున్నాయా? అదే ప్రాచీన స్వభావాలను అవలంబించడం, అనుసరించడం, జీవించడం. జీవితకాలం అంతా పాపక్రియలు చేయడం ప్రాచీన స్వభావాలు. జీవితం మారదు, వ్యక్తిత్వం మారదు, అంటే క్యారెక్టర్ మారనే మారదు. క్రీస్తు రూపంలో ఎవరు తయారు కారని చనిపోయేసరికి సాతానుగా మరణించడం, అది దేవునికి అవమానకరం. అందువల్ల ఇక్కడ క్రీస్తుతో కూడా పాతి పెట్టబడే కార్యక్రమం జరగాలంటే ఏం జరగాలి? ఇక్కడ మరణం అనేది జరగాలి. ఎక్కడ జరగాలి మరణం అనేది? మరణం అంటే ఏంది? ప్రాచీన స్వభావాలను చంపివేయడం. ప్రాచీన స్వభావాలను సిలువలో క్రీస్తుతో పాటు చంపకపోతే ఈ ఈ ఈ కార్యక్రమం జరగల. ప్రాచీన స్వభావాలు చంపుకోకపోతే ఈ కార్యక్రమం జరగల. జరగవలసిన కార్యక్రమం జరగల. ఇక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ జరగవలసిన కార్యక్రమం ఇక్కడ జరగదు. నేను బాప్తిస్మం అంటే ఎంత సీక్రెట్గా పెట్టినా చూడండి, అందరికి అర్థం కాదు. నేను మానవులకు అందరికీ ఇది అర్థమయ్యేటట్లు దేవుడు పెట్టాలి ఈ విషయాలు. సీక్రెట్ మీరు గ్రహించాలి. మీరు సువార్థికులుగా తయారు కావాలి. మీరు గ్రహించాలి ఈ సంగతులు. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఒక మిమ్మల్ని సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. కనుక ఇక్కడ మీరు ఆలోచన చేయాలి. మన ప్రభు అయిన క్రీస్తు యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగి ఉండడం అంటే ఆయన మన పాపముల విషయంలో చనిపోయినాడు. మనమైతే మన పాపముల విషయంలో ఏం చేయాలి? మనం చనిపోవాలి, మరణించాలి. ఇక్కడ మరణించడం, చంపడం, దేని చంపాలి? ప్రాచీన స్వభావం చంపేయాలి. చంపేస్తే ఆత్మ ఏమైపోయింది? ఆత్మ చనిపోయింది. ఆత్మ మరణం దేని నుంచి ఎడబాటైంది? పాపము, ప్రాచీన స్వభావం నుండి, పాపపు స్వభావాల నుండి ఎడబాటైంది. ఎడబాటైంది కాబట్టి ఆత్మ ఏమైంది? మరణించింది. ఇది మరణించినట్టుగా ధృవీకరించేది ఎవరు? దేవుడు. గుర్తించేది ఎవరు? దేవుడు. అటువంటి ఆత్మను ఏం చేయాలి? ఎక్కడ పాతి పెట్టాలి? బాప్తిస్మం అనే కార్యక్రమంలో ఎవరితో కూడా పాతి పెట్టబడాలి? మన శరీరం చనిపోతే మన శరీరంతో పాటు ఏ శరీరం పాతి పెట్టబడాలి. కానీ ఇక్కడ నీవు కనుక ప్రాచీన స్వభావాలని సిలువలో చంపినావంటే, ఆయన మరణం యొక్క సాదృశ్యం ఉంది, ఆయనతో ఐక్యం కలిగి ఉంటే నీతో కూడా సమాధిలోకి వచ్చే దేవుడినైనా యేసు ప్రభు నీతో పాటు సమాధం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఇక్కడ క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. ఇక్కడ క్రీస్తుతో కూడా పాతి పెట్టబడతాడు కాబట్టి ఆయన క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు. బాప్తిస్మము ఏమైంది? సక్సెస్ అయింది. అందువల్ల పౌలు అంటాడు, ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం కలిగి ఉంటాడు. క్రీస్తు బ్రతికినాడు అనడానికి నేను
క్రీస్తు బ్రతికినాడు అనడానికి అమ్మా, క్రీస్తు బ్రతికినాడు ఆయన బ్రతికినాడా లేదా? ఆయన బ్రతికినాడని ఎవరు చెప్పినారు లేదా? ఎవరు చెప్పినారు? ఏమైనా ఆయన బ్రతికినాడని ఎవరు చెప్పినారు? యేసు ప్రభు శిష్యులే చెప్పినారు. వాళ్ళు చూసినారు, యేసు ప్రభువుని చూసినాడు. తోమా ఏం చేసినాడు కదా? ఆయన చేతిలో నేను చేయి పెడితే తప్ప నేను నమ్మను, ఆయన ప్రక్కలో నా చేయి పెడితే తప్ప నేను నమ్మను. ఆయన కదా చూసినాడు లేదా? యేసు ప్రభువుని చూసినాడు. పేతురు చూసినాడు లేదా? యోహాను చూసినాడు లేదా? ఆయన మరణించిన ఆ దినము నాడు సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది ఆత్మలు బ్రతికి బయట వచ్చేసినారు. వారందరూ చూసినారు యేసు ప్రభు. ఆయన ఆరోహణమయ్యే రోజుకి వారు చాలామంది బ్రతికున్నారు. ఎవరిలో చనిపోయి బ్రతికినారు చూడు. ఆయన సిలువ వేయబడిన రోజు సమాధులు తెరవబడ్డాయి చూడు. ఆ సమాధుల నుంచి బయటపడ్డారే వాళ్ళు చాలామంది. ఈయన ఆరోహణమయ్యేసరికి కొంతమంది బతుకున్నారు. ఎవరినైనా సాక్ష్యము? ఎవరు సాక్ష్యం? అపోస్తలులు సాక్ష్యం. మరి వారు బతికొచ్చిన వాళ్ళు సాక్ష్యం చేసి ఇచ్చి ఇవ్వకపోయినా సాక్ష్యం ఎవరు? ఆయనతో పాటు అన్నపానములు పుచ్చుకున్న మాకే మొదట ఆయన కనిపించాడు. ఒక అద్భుతం అన్నాడు. యేసు ప్రభు బ్రతికినాడు. ఆయనను బ్రతికించింది ఎవరు? ఆయనను బ్రతికించింది తండ్రి అయిన దేవుడు. ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడిన ఈ మాట చూడండి. పేతురు చెప్పిన ఈ మాట చూడండి. 22వ వచనం నుండి 24వ వచనం వరకు అనేమన్నాడంటే, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను. ఎవరు చెప్పినారు నాని మాట? అపోస్తలుడైన పేతురు. మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయన ఏం చేసినాడు? లేపినాడు. ఎవరు సాక్షులు దానికి? శిష్యులే సాక్షులు, అపోస్తలులు సాక్షులు. నీవు క్రీస్తుతో కూడా పునరుద్ధానుడైతే, క్రీస్తుతో కూడా దేవుడు నిన్ను లేపితే నీకు కూడా ఏం కావాలా? వద్దా? ఉండాలి వద్దా? ఎవరు నన్ను సాక్షి వీడా? ఏనా సాక్ష్యం ఉండాలి లేదా? ఎవరు సాక్ష్యం? ఆలోచన ఏంటి ఆయన? వాళ్ళకి ఏం తెలుసు నాయన? నువ్వు చచ్చిదేమో లేదు వాళ్ళకే తెలుసు. దేవుడు క్రీస్తుతో పాటు నేను లేపినాడో లేదో వాళ్ళకేం తెలుసు. నిజం కాదమ్మా? ఎవరు సాక్ష్యం? ఎవరినైనా నీకు నువ్వే సాక్ష్యము. నీకు దేవుడు సాక్ష్యం, యేసు ప్రభు సాక్ష్యం. నీకు బోధకుడు కూడా ఒక సాక్ష్యం. నువ్వు బ్రతికినావా లేదని దేవుడికి తెలుసునైనా, బోధకుడికి కూడా తెలుసునైనా. నీవు బ్రతికినావా లేదని ఎవరికి తెలుసు? సువార్తికునికి కూడా తెలుసు. ఇందువలన సువార్తను ప్రకటించింది ఎవరు? సువార్తికుడైతే. ఎందుకు ప్రకటించినాడు సువార్తని?
ఆత్మ రక్షణ పొందడానికి ప్రకటించాడు. అది రక్షణ పొందిందో లేదని ఎవరికి తెలియాలో? దేన్ని బట్టి తెలుస్తుంది? స్వభావాలు ఏమున్నాయి? బాప్తిస్మం పొందకముందు ఏ స్వభావాలు, బాప్తిస్మం పొందిన తర్వాత ఏ అతనిలోనైనా ఆమెలోనైనా ఏ స్వభావాలు కనిపిస్తున్నాయి? ఎవరికి కనిపిస్తాయి ఇవి? సువార్థికుడికి బోధకుడికి ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ సాక్ష్యాలు కావాలి. సాక్ష్యం ఇచ్చేవారు యోహాను వ్రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో ఈయన చెప్పినటువంటి మాటలు చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూడండి. ఆయన యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఎవరు? ఆత్మ. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. సాక్ష్యం ఇచ్చేది ఎవరినైనా? నీ బాప్తిస్మం రైట్ అనడానికి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ఏ నీళ్ళల్లో మునిగినావో ఆ నీళ్లు సాక్ష్యం. నీ బాప్తిస్మం రైటో కాదు. ఏ రక్తంతో కడగబడ్డావో ఆ రక్తం సాక్ష్యం ఇస్తుంది. క్రీస్తు రక్తం నిజంగా అది కడగబడిందా లేదా పాపములు. కడిగినటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. కడిగినాడో లేదా ఆయన తెలుసు కదా. నేను కడిగినానా లేదా? ఆయన ఎవరు పాపాలు కడుగుతాడు? ఆయన ఎవరు పాపములు చంపేసుకొని వస్తారు. క్రీస్తు యొక్క రక్తంతో ఆ పాపాలు కడిగేస్తారు. అందువలన బాప్తిస్మంలోకి వచ్చేసరికి రెండో విషయం ఏంటంటే క్రీస్తు యేసు రక్తమునందుల విశ్వాసం అన్నమాట. క్రీస్తు యేసు రక్తమునందుల విశ్వాసం అంటే దాని అర్థం ఏంది? ఇదిగో నా పాపాలు, నా ప్రాచీన స్వభావాల నుండి నేను చనిపోతా ఉన్నా, నా ప్రాచీన స్వభావాలను చంపివేస్తా ఉన్నా. కనుక నన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలుగా అక్కడ కడిగేది ఏది కడుగుతుందాడ? క్రీస్తు యొక్క రక్తం కడుగుతుంది అన్నమాట. పేతురు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. అక్కడ పేతురు చెప్పిన మాటలు చూడండి. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగరా? కనుక ఇక్కడ క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? ఆడ కడిగి పవిత్రపరిచి విమోచిస్తూ ఉందన్నమాట. దేని నుండి విమోచిస్తూ ఉంది? పాప మరణముల నుండి క్రీస్తు రక్తం విమోచిస్తుంది. కాబట్టి ఆ రక్తం ఏమవుతుంది? ఆడ సాక్ష్యం అన్నమాట. ఏవేవి సాక్ష్యం? ఆడ ఆత్మ, నీళ్లు, క్రీస్తు యొక్క రక్తము. ఇది రైట్, ఇతడు బాప్తిస్మం రైట్ అనేది సాక్ష్యం అన్నమాట. తర్వాత ఎవరు సాక్ష్యం? సువార్థికుడు లేటుగా ఈ సాక్ష్యాన్ని చూస్తాడన్నమాట. బాప్తిస్మం పొందినారు నాయన, అతడైనా ఆమెనా వారి జీవితం మార్పు చెందిందా లేదా అనేది ఎవరికి తెలుసు? సువార్థికుడు తెలుసు. ఓ వీడు పొందిన బాప్తిస్మము రైట్ అనేది సువార్థికునికి అర్థం, సాక్ష్యం. ఇప్పుడు మా సంఘంలో బాప్తిస్మం పొందినారు కదా, నా చేత బాప్తిస్మం పొందినారు కదా. ఎవరు ప్రాచీన స్వభావాలను చంపేసి బాప్తిస్మంలోకి వచ్చినారో, లేక ఎవరు ప్రాచీన స్వభావాలను చంపకనే బాప్తిస్మంలోకి వచ్చినారో నాకు తెలుసు నాయన. ఆ సంగతి నాకు తెలుసు అన్నమాట. నేను ఎవరితో చెప్పుకోలేను దీన్ని, నేను ఎవరితో దీన్ని చెప్పుకోలేను.
ఎందుకంటే ఇది ఒక పెద్ద కార్యక్రమం. నేను చెప్పుకోవడానికి వీలు పడ్డాను. అందువల్ల ఈ మధ్యకాలంలో ఏమంటున్నానంటే, పాపం చేసే పనికి రాబోకుండా అని వెళ్ళిపోండి అంటున్నాను. రాబోకండి, దయచేసి చెప్తున్నాను, రాబోకుండా అని అంటున్నాను. అనేక సంవత్సరాలు ప్రయాసపడి వారు పరలోక రాజ్యానికి సిద్ధపడకపోతే నా పనంతా ఏమవుతుంది? పనంతా వ్యర్థమే కదా. ఇదేదో కాలక్షేపం కోసం అయితే పర్వాలేదు. ఇది కాలక్షేపం కోసం కాదు, ఇది పరలోక రాజ్యాన్ని నడిపించేటువంటి ఒక పని. ఈ పనిలో నా దగ్గర ఎవరైనా పరలోక రాజ్యానికి సిద్ధపడకపోతే నా పనంతా వ్యర్థం అన్నమాట. అంత పని వ్యర్థం కావడానికన్నా వెళ్ళిపోండి అనడం బెటర్ కదా. నాకు పని అని తగ్గుతుంది కదా, పని తగ్గుతుంది కదా నాకు. అందువల్ల ఈ మధ్యకాలంలో రాబోకండి అని అంటుంటా. ఎందుకు వస్తారు? ప్రాచీన స్వభావాలు వదులుకోలేకపోతే రాబోకండి. బాప్తిస్మం అంటే రైట్ అనుకోండి. బాప్తిస్మం పొంది కూడా ఈ పాప క్రియలు చేస్తుంటే ఏమాత్రం అది రైట్ కాదన్నమాట. మరి కొంతమంది బాప్తిస్మమే రైట్ కాదనిపిస్తుంది. కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి సువార్తను ప్రకటించి బాప్తిస్మం ఇస్తే ప్రయాసమంతా వ్యర్థం. అందువలన నేడు మీరు సువార్థికులుగా, దేవుడు మీకు అవకాశం ఇచ్చి సువార్థికులైతే ఒక వ్యక్తిని బాప్తిస్మం వరకు సువార్త ద్వారా నడిపిస్తే ఆ వ్యక్తి బాప్తిస్మంలోనికి వచ్చేసరికి మొదట ఏం కావాలి? ఆయన క్రీస్తు యేసు యొక్క మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండాలి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యం కలిగి ఉంటేనే ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఐక్యం కలిగి ఉంటాడు. దేవుడు ఆయననైనా ఆమెనైనా ఏం చేస్తాడు? క్రీస్తుతో కూడా బ్రతికిస్తాడు అన్నమాట. బ్రతికించిన వారు ఎక్కడుంటారు నాయన? బ్రతికిన వారు ఎక్కడుంటారు? చచ్చిన వారు ఏడుంటారు? చచ్చిన వారు ఏడుంటారు? సమాధుల్లో పని. బ్రతికిన వాళ్ళు కుటుంబంలో ఉంటారు. ఎవరి కుటుంబంలో ఉంటారు? దేవుని కుటుంబం అనే సంఘంలో ఉంటారు. ఒక బిడ్డ కూడా జన్మించింది నాయన. జన్మించేసరికి చనిపోతే ఏం చేస్తారు? కుటుంబంలో ఉంచుకుంటారా? లేదు, అడబాడేస్తారన్నమాట. అలాగే దేవుడు తాను బాప్తిస్మంలో అనేక ఆశీర్వాదాలు ఇస్తాడు అన్నమాట. అందులో క్రొత్త జన్మ ఒకటి. కానీ వాటన్నిటిని మనం స్టడీ చేస్తాం. అంటే బాప్తిస్మం ముందు ఏం జరగాలో దాన్ని చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఆయన క్రొత్తగా జన్మింపు చేస్తే ఆ జన్మించిన వాడిని దేవుడు ఏం చేస్తాడు? తన కుటుంబంలో చేర్చుకుంటాడు. ఏది తన కుటుంబము? సంఘం అనేది దేవుని కుటుంబం. అక్కడ చేరుస్తాడు. అక్కడ ఆ బిడ్డ ఎదుగుతాడు. ఆత్మీయంగా ఎదగడము, అనేక ఆత్మ ఫలాలను ఫలించడము, క్రీస్తు యొక్క మహిమను పొందడము, క్రీస్తు లాంటి దేవుని కుమారుడుగా రూపాంతరం చెందడం. కానీ ఇక్కడ బాప్తిస్మం రైట్ కాకపోతే మరేది జరగదు. నా జీవితంలో మరేమి సంభవించదు. ఏదో పోతున్నాము, చర్చికి వెళుతున్నాము, పాటలు పాడుకుంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, ఏదో వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాము, వాక్యం వింటున్నాము కదా, ఏదో సంపాదించుకుంటున్నాము, ఏదో బ్రతుకుతున్నాము. కేవలం బ్రతుకు తెరువు అనేది మనల్ని భ్రమల్లో ఉంచేస్తాం. అందువల్ల యేసు ప్రభువు తాను బ్రతికిన దినాల్లో వస్త్రాలు లేవు. నేను ఒకే ఒక వస్త్రం చాలనుకున్నాడు. ఆహారానికి ఎక్కడ వెంపర్లాడలే. ఆహారం కొరకు వెంపర్లాడలేదు. ఎక్కడ పెడతారు తిందాం అనుకోలే. ఏదైనా దొరికితే చాలు అనుకున్నాడు. ఆయనకి దొరికింది తిన్నాడు. కానీ కోరుకొని ఆర్డర్లు ఇచ్చి తినలే. మనం హోటల్కి వెళ్తే ఏం చేస్తాం? ఆర్డర్ ఇస్తాను మనం, అది కావాలి, ఇది కావాలి అని. ఎక్కడ ఆర్డర్ ఇచ్చినాను నేను? వేసుకో ఆర్డర్ ఇచ్చి ఎక్కడ తినలే. అందువల్ల ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏం చెప్తాడు? అట్నే జీవించినాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అన్న ఆయన ఒకనొక సందర్భంలో ఏమంటాడు? భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నది. ఏంది అదేనంటే, నా తండ్రి చిత్తమును జరిగించడమే నాకు ఆహారం.
ఎంత క్లారిటీగా ఉన్నాడు చూడండి యేసు. ఆయనకు సొంత ఇల్లు లేదు. ఎందువల్ల లేదు? వస్త్రాలు ఎక్కువగా లేవు, బంగారు లేదు, వెండి లేదు, డబ్బు లేదు, ఏది లేదు. ఎందుకు లేదు? అదంతా ఎందుకు ఆయన తన దగ్గర పెట్టుకోలేదు? మనకు మాదిరిగా ఉండడానికి, మనకు మాదిరిగా ఉండాలి. అవన్నీ ఎందుకు రాయన? అది పరలోకం వెళ్ళాలి కదా, దేవుని కుమారులుగా తయారు కావాలి. ఏమీ లేకపోయినా అనేకులకు అనేకం ఇచ్చినాడు. ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, తనైనా దయ్యాలు వెళ్ళగొట్టినాడు, తనైనా కుంటి వాళ్ళని బాగు చేసినాడు, గుడ్డి వాళ్ళని బాగు చేసినాడు, ఊచకాలు చేయగల వాళ్ళని బాగు చేసినాడు, చాంద్ర రోగులను బాగు చేసినాడు, రక్తస్రావ రోగం కలిగిన వాళ్ళని బాగు చేసినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు. ఏమీ లేని స్థితిలో ఉండి ఏమేమో చేసినాడు. మనం అన్నీ ఉన్నా కూడా ఒక రోగం బాగులేదు, ఒక జబ్బు బాదు. మనం కానీ శాసిస్తే, డబ్బులు కుమ్మరిస్తే కూడా బాదు. ఆయన దగ్గర ఏమీ లే, అన్నీ చేసినాడు. ఏమీ లేదు, 2 చేపలు 4 రొట్టెలు ఏమంటారు. అది కేవలం 10 మందికి 20 మంది కాదు, వేల మందికి పంచినాడు. అవన్నీ కూడా దేవుని సహాయం. అది ఎప్పుడు కానీ ఆయన నాకేమి లేదని అనుకోలే, నాకేమి లేదని అనుకోలే. నేనును నా తండ్రి కూడా ఉన్నాను, మేము నాతో పాటు ఎవరు ఉన్నారు? నా తండ్రి. ఈ ధైర్యంతోనే యేసు ప్రభువు జీవించారు. అందువలన ప్రభువును మనము మాదిరిగా తీసుకొని సంఘంలో జీవించకపోతే మనం ఇబ్బంది పడతాం. ఏదేమైనా బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమానికి రాకముందే ఏం జరగాలంటాడు ఆయన? ప్రాచీన స్వభావాలు సిలువ వేసి చంపాలి. సిలువ వేసి చంపితే ఏమవుతుంది ఆయన? రోమ 6:7. ప్రాచీన స్వభావాలు సిలువ వేసి చంపేస్తే ఏమవుతారు? రోమ 6:7. అక్కడేమంటాడు ఆయన? చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. సిలువలో ప్రాచీన స్వభావాలను చంపివేస్తే ఆత్మ ఏమైపోయింది? ఆడ పాపం నుండి ఏమైంది? ఎడబాటు, చనిపోయింది ఆత్మ, పాపం విషయంలో చనిపోయింది. అందువల్ల చనిపోయిన వాడు ఏమవుతాడు? అక్కడ 7వ వచనంలో చనిపోయిన వాడు పాప విముక్తుడు. అంటే పాపం నుండి ఏమైంది అతనికి? ఆమెకి ఏమైంది? విముక్తి కలిగింది అనమాట. పాపము నుండి విముక్తి కలగడానికి కారణం ఏంది? పాపమును చంపివేడు, అనగా ప్రాచీన స్వభావాలని చంపివేడు. అవి చంపకపోతే పాపము నుండి విముక్తి రాదన్నమాట. పాపము నుండి విముక్తి కలిగిన వారిని బాప్తిస్మంలోనికి తీసుకొస్తారు అన్నమాట. బాప్తిస్మం వాడికి వాడు అర్హుడు అనమాట. పాపము నుండి విముక్తి కాని వారు ఎవరైనా బాప్తిస్మమునకు అర్హులు కాదు. నెక్స్ట్ ఆయన అంటాడు, అంటే చనిపోయిన వాడు ప్రాచీన స్వభావాలను ఎవరైతే చంపుతారో వారు పాప విముక్తులు అని పౌలు అన్నాడు. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? 8-9 వచనాల్లో, మరి కొన్ని వచనాల్లో కూడా 11వ వచనం వరకు కూడా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఏమంటాడు ఆయన? మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను ఏం కాడు, ఇకను చనిపోవడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదుమని నమ్ముచున్నాము. ఎలాగనగా ఆయన చనిపోవట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను. ఎన్నిసార్లు చనిపోయినా నేను? ప్రభువు నీవైనా నేనైనా ఎన్నిసార్లు చావాలా? ఒకసారి. కానీ ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. 11వ వచనంలో కంక్లూజన్ అన్నమాట. అటువలి మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. బాప్తిస్మం పొందిన వారు సజీవులు. అందువలన ఒక వ్యక్తి బాప్తిస్మమునకు ముందే ఒక సిద్ధపాటు, క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండడం అన్నమాట. క్రీస్తు అందరి పాపముల కొరకు మరణించినాడు, నేనైతే నా పాపముల కొరకు మరణిస్తా. ఇక్కడ మరణించడం అంటే ప్రాచీన స్వభావాలని చంపివేస్తా, ప్రాచీన స్వభావాలని సున్నతి చేసి విసర్జించేస్తా. ఇకను ఆ ప్రాచీన స్వభావాలు నాలో లేవు. అందువల్ల నా ప్రాచీన స్వభావాలను చంపివేసినాను కాబట్టి నేనేమైపోయినాను? పాపం విషయంలో మరణించిన. అంటే దాని అర్థమైంది పాప విముక్తుడైనటువంటి నన్ను ఏం చేస్తారు? సమాధి చేస్తారు. మరణించిన నా ఆత్మను, శరీరాన్ని కాదు, నేను ఆత్మను సమాధి చేయడం. అది ఎక్కడ సమాధి చేయడము? నీళ్ళల్లో సమాధి చేయడం అన్నమాట.
అటువంటి సమాధిలో మరెవరు ఉండరు నీతో పాటు నాతో పాటు? ఆయన ఉన్నాడు, అసలు ఆయన ఉన్నాడు. ఆయన కనుక కనిపించకపోతే దేవుడు లేకపోతే మనం ఏ లేచి వచ్చేస్తాం. నేను ఎలా లేచి వస్తాం? మనము దెయ్యాల్లాగా లేచి వచ్చేస్తాం అన్నమాట. కాబట్టి యేసు ప్రభువుతో పాటు సమాధి. ఆయన క్రీస్తుని లేపుతాడు, క్రీస్తుతో పాటు ఏం చేస్తాడు? మనల్ని కూడా లేపేస్తాడు, బ్రతికిస్తాడు మన ఆత్మను. బ్రతికించడం అంటే ఏంటంటే చనిపోయిన ఆత్మ, దానికి ఏమి లేదు, జీవము లేదు. ఆయన బ్రతికించినప్పటికీ ఏమొచ్చేసింది? ఆత్మకి జీవం వచ్చింది. ఆత్మ అది వరకు జీవంలో నిర్జీవ స్థితిలో ఉంది, ఇప్పుడు ఆత్మ బ్రతికింది, దేవుడు జీవాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు దేవుడు జీవాన్ని తనంతట తాను కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు కూడా తనంతట తాను జీవం కలిగి ఉన్నాడు. అలాగే ఆ క్రీస్తు యొక్క జీవం మనకిస్తాడు. మన ఆత్మ ఏమవుతుంది? బ్రతికింది అన్నమాట. అదే క్రీస్తు కూడా బ్రతికించడం అంటే మన ఆత్మ జీవాన్ని అనుగ్రహించడం వల్ల బ్రతికింది. ఆత్మ బ్రతికింది కాబట్టి బ్రతికిన ఆత్మను ఎక్కడికి చేరుస్తాడు దేవుడు? తన కుటుంబం అనే సంఘంలోనికి చేరుస్తాడు. ఆ సంఘంలోనికి మనం ప్రవేశిస్తే ఎందుకు ప్రవేశింపజేస్తాడు దేవుడు? తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని కదా మనం నెరవేర్చడం కోసం, మనం సాధించడం కోసం సంఘం అనే తన కుటుంబంలోనికి మనల్ని చేరుస్తాడు. అందువల్ల బాప్తిస్మం ముందే ఇవన్నీ సంభవించాలి. క్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం కలిగి బాప్తిస్మంలోనికి రావాలి. ఇలా సిద్ధపడి రాకపోతే అక్కడ ఏం జరగదు నాయన? బాప్తిస్మం అనేది సక్సెసా ఫెయిల్యూరా? ఫెయిల్. మనం ఎలా ఉంటాము? కేవలం భ్రమల్లో, ఊహల్లోనే ఉంటాం. మేము బాప్తిస్మం పొందినాము, దేవుడు మాతో ఉన్నాడు, మాకు ఆయన తండ్రి అవుతాడు కదా, యేసు ప్రభు మాకు సహోదరుడు అవుతాడు, పరిశుద్ధాత్ముడు, ఏవేవో కథలన్నీ అల్లుకుంటాం అన్నమాట. ఈ కథలతోనే భ్రమల్లోనే జీవితకాలం అంతా గడిపేస్తాం. ఒక్కసారి శరీరాన్ని విడిచిన తర్వాత ఎంత మోసపోయినాము అనేది మనకు అర్థమైనా అటు తర్వాత మారు మనసు పొందడానికి అవకాశం లేదు. కనుక బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమానికి ముందు ఏమి జరగాలనో అది జరగకుండా బాప్తిస్మంలోకి వస్తే బాప్తిస్మం సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతుంది. బాప్తిస్మంకు ముందు ఏమి జరగాలనో అది జరిగి బాప్తిస్మంలోనికి వస్తే బాప్తిస్మం సక్సెస్ అవుతుంది. మొదటి మెట్టు సక్సెస్ అయిందన్నమాట. అటు తర్వాత సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో ఎలా జీవించాలి అనే దాన్ని దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా, అపోస్తలుల ద్వారా నేర్పిస్తాడు. సంఘ జీవితాన్ని సంఘంలో మనం జీవించడం ద్వారా దేవునికి లక్ష్యాన్ని సాధిస్తాం. నేను అర్థమైందా? నేనైనా అర్థమైందా? రైట్ అంటారా? ఏమంటారు? ఇవన్నీ సత్యాలు నాయన, ఇది మర్మాలు అన్నమాట. ఇవి మామూలుగా ఉన్న వాళ్ళకి అర్థమే కాదు. ఇవి రైట్గా మీరు బాప్తిస్మం పొందినారు కాబట్టి రైట్గా అర్థమవుతుంది. మీరు కూడా మొదటి నుంచి వింటున్నారు కాబట్టి ఇది అర్థమైంది. ఈ మధ్యలో కానీ వింటే ఇది ఏం అర్థమే కాదు. అందువల్ల మీరు ఈ సంగతులు జాగ్రత్తగా ఒడిసి పట్టుకోండి. మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ కూడా చేయండి, నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. అర్థం కాని విషయాన్ని ఫోన్ చేయండి, నేను సిద్ధంగా ఉంటాను. మీకు దాన్ని మళ్ళీ కూడా మనం చర్చించుకుందాం, మనం నేర్చుకుందాం. ఎందుకంటే ఇది బాప్తిస్మం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమం అందరికీ తెలియడం. దీన్ని ఎలా చేస్తున్నది ఈ కార్యక్రమాన్ని? అయినా పెండ్లి కోసము బిడ్డలు కావాలంటే, దయ్యం పోయిందంటే, స్వస్థతలు కలిగినాయి అంటే దీనికోసం చేసుకుంటున్నాడు కార్యక్రమం. అసలు దీని విలువే తెలియడం లేదన్నమాట మనుషులు. అందుకు అది ఎంత శిక్షార్హులో వాళ్ళందరూ కూడా అంతరి శిక్షార్హులు అన్నమాట. ఈ కార్యక్రమం మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో వాళ్ళకు కూడా తెలుసు, ముంచడం తెలిసే కానీ ముంచక ముందే ఎలా సిద్ధపడి రావాలని మన వాళ్ళకు కూడా తెలియదు. అదేది తెలియకుండా ముంచేస్తే ఒక చెరువులో మునిగినాము, ఒక బావిలో మునిగినాం, ఇక్కడ కూడా మునిగినాం, అంతే. ఈ మునగడం వల్ల వచ్చింది ఏమి లేదు, శిక్ష తప్ప మరి ఏమి లేదండి. అందువల్ల దీన్ని సమగ్రంగా ఈ బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం మీకు అత్యంత అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో మీలో ఎవరినైనా దేవుడు ఉపయోగించుకుంటే మీరు సువార్థికులైతే ఈ సంగతులు అత్యంత అవసరం. దీన్ని ఆలోచన చేయండి, దీన్ని గ్రహించండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ కూడా ఈ సంగతులను చర్చించుకోండి.
అని చివరిగా ప్రార్థన చేసుకుందాము. మహిమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడు అయినటువంటి మా నాయన, మమ్మల్ని మిక్కిలిగా కనికరించి ఈ దినం వరకు సజీవులుగా మమ్మల్ని ఉంచి మీ కుమారుని యొక్క అడుగు జాడలలో మేము నడుచుకున్నట్లుగా మమ్మల్ని కనికరించినందుల కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. తండ్రి, మా ఆత్మలను బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో రక్షింపజేసి మీ కుమారునితో సహవాసాన్ని సంఘంలో మాకు ఏర్పరిచినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సంఘములో ఉన్న మీ బిడ్డలమైనటువంటి మేము ప్రభువు మా కొరకు ఉంచిన మాదిరికరమైన జీవితాన్ని ఆయనతో కలిసి మేము జీవించడం వలన ప్రభువు యొక్క మహిమను మేము పొంది తండ్రి, మేము మా ప్రభువు అయిన క్రీస్తు యేసును మా మాటల ద్వారాను మా జీవితం ద్వారాను అనేకులకు అగుపరచడానికి మరింత అనుకరించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ సమయంలో సంఘము నుండి మీ కుమారుని యొక్క సువార్తను అనేకులకు ప్రకటించగలిగే గొప్ప బాధ్యతను మీరు మా మీద ఉంచి ఉండగా సంఘంలో ఉన్న బిడ్డల్లో కొందరైనా సువార్థికులుగా తయారొగుటకు మరింత కనికరాన్ని చూపించమని, ఈ రక్షణ సువార్తను అనేకులకు విస్తరింపజేసే విధముగా ఈ పనిని ఈ సంఘం నుంచి కొనసాగించడానికి మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను. మా నాయన, బాప్తిస్మము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని గురించి మేము నేర్చుకుంటూ ఉండగా మర్మమై ఉన్నటువంటి సంగతులను ఈ దినమనాడు మీరు మాకు బయలుపరిచినందుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో మరిన్ని సంగతులు మేము నేర్చుకోవడం మీ చిత్తమైందో ఆ సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మేము గ్రహించేటట్లు మాకు నేర్పించమని ప్రాధేయపడుతున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మా మొరను మన్నించమని కూడా వేడుకుంటున్నాము. సంఘాన్ని, సంఘ కార్యక్రమాలు దీవించండి ఆయన. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని కనికరించండి తండ్రి. దూర ప్రయాణాలు చేయబోయే ప్రతి బిడ్డ కూడా క్షేమకరంగా వారి కుటుంబాలకు చేరుకోవడానికి కనికరించండి ఆయన. తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మీ సహాయముతో మమ్మల్ని నడిపించమని ప్రభువైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.